పరమేశ్వరుని చేత నియమింపబడినటువంటి ధర్మచక్రం అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనం దేవతలకు పెట్టాలి, దేవతలు మనకి పెడుతూ ఉంటారు. కాబట్టి పరదేవతా స్వరూపం కూడా తాంబూల చర్వణ ప్రసాదాన్ని పెడుతుంది. అది పెట్టింది అమ్మవారు అంటే ఆయన చరిత్రలో శాశ్వత స్థానం పొందేశాడని గుర్తు. అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడే ఏమి పొందుతాడు అని నన్ను అడిగారు అనుకోండి, నేను కాదు, శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులు ఎత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు ఆయన. ఎందుకని అంటే దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి విశేషానుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటే ఆవిడ తాంబూల ప్రసాదం ఇస్తుంది. అందుకే శారదానవరాత్రులు చేసే చోట ఒక నియమం చెప్తారు. మేము కాకినాడలో శారదానవరాత్రులు చేస్తాం. చేసినప్పుడు ఒకరోజు సువాసిని కుంకుమార్చనలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ తాంబూల బహుకరణ చేస్తాం. చేసి అలాగే పూజ చేసేసి కూర్చుని తాంబూలం నవిలేసేయమని చెప్తాం. నవిలేసి ఆ ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకనంటే అది సువాసిని లక్షణం. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది ఆడది మధ్యాహ్న కాలంలో తాంబూలం నవిలితే. ఎప్పుడు? భర్త భోజనం అయ్యాక. ఇవాళ జరిగేటటువంటి నైమిత్తిక తిథిని దృష్టిలో పెట్టుకుని నేను ఒక ప్రత్యేక విషయాన్ని ప్రస్తావన చేస్తాను లలితా వైభవంగానే. మనం ఇవాళ వరలక్ష్మీ వ్రతం చేశాం. వరలక్ష్మీ వ్రతం యొక్క ప్రధాన ప్రయోజనమేమి అంటే సౌభాగ్యము నిలబెట్టుకొనుట, పుత్రపౌత్రాభివృద్ధిని పొందుట. సౌభాగ్యము అన్న అంతర్భాగమే పతిస్థానము దీర్ఘాయుష్మంతుడై నిలబడుట, ఇల్లు సకల సమృద్ధితో ఉండుట. సకల సమృద్ధి అన్న మాటకు అర్థం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. రామాయణం బాలకాండలో నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు వాల్మీకి మహర్షి. నాల్పభోగవాన్ అంటే అల్పభోగము లేనివాడు లేడు. అంటే అల్పభోగమే అనుభవించేవాడు ఎవడు లేడు అయోధ్యాపట్టణంలో. అల్పభోగం అంటే తక్కువ భోగం. అంటే ఏమంటే అందరూ ఐశ్వర్యవంతులా? కాదు. అల్పభోగము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవ్వరూ అసంతృప్తి ఉన్నవాళ్ళు లేరు. పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో దానితో తృప్తిగా జీవించగలిగిన వారే తప్ప నాకింకా ఈశ్వరుడు ఏదో ఇవ్వలేదని ఏడిచేవాళ్ళు ఉన్న భూమి కాదు. అది అయోధ్యాపట్టణం యొక్క విశేషం. సౌభాగ్యము అన్న మాటకి యథార్థమైన అర్థమేది అంటే తృప్తిని పొందుట. ఆ తృప్తి పొందనప్పుడు ఇన్నిస్తే తృప్తి. వైదికంగా అడగవలసినవి కొన్ని ఉంటాయి. సంతానం ఆరోగ్యంగా చక్కగా ఉండాలి, భర్త దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా తన 5వ తనం నిలబడాలి. ఇవి కోరుకోవడం దోషం కాదు. ఐశ్వర్యంలో ఎంత ఉంటే తృప్తి అంటే దానికి ఏమీ హద్దేమీ లేదు. కాబట్టి పరదేవత యొక్క స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి ఇవాల్టి రోజున చేసేటటువంటి వరలక్ష్మీ వ్రతం చేత ప్రీతురాలై ఆ తల్లి సౌభాగ్యాన్ని సంతానాన్ని చక్కగా కాపాడేటటువంటి లక్షణము కలిగినటువంటి విశేష తిథి. ఆ వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి పవిత్రమైన రోజు కనుక తత్సంబంధం ఉండేటటువంటి విషయాన్ని నేను లలితాపరా భట్టారికా స్వరూపం గురించి మనవి చేస్తాను. సువాసిని స్వరూపమునకుండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అని ఒక ప్రశ్న. సువాసిని అంటే సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని లలితాపరా భట్టారికా స్వరూపానికి 2 నామాలు. సువాసిని ఆమె, సువాసినిగా ఈ లోకమునందున్నటువంటి స్త్రీలు. సువాసిన్యర్చన ప్రీత అటువంటి సువాసినుల చేత అర్చింపబడుట యందు ప్రీతి పొంది ఉండేటటువంటి తల్లి. సువాసిని అన్న మాటకు అర్థం కేవలముగా వివాహమైనటువంటి స్త్రీ అన్నది మాత్రమే అర్థం చెప్తే, నిర్వచనం చెప్తే అది సంకుచితమవుతుంది, దాని పరిధి తగ్గించినట్లు అవుతుంది. సువాసిని అన్న మాటకి యథార్థమైనటువంటి అర్థం కేవలం పెళ్ళైపోయిన ఆడది అని కాదు. ఇప్పుడు శారదానవరాత్రులు వస్తున్నాయి ఇంకా ఆశ్వీజ మాసం కొద్ది రోజుల్లో. అప్పుడు సువాసిని పూజ అని చేస్తారు ప్రత్యేకంగా. ప్రతిరోజు సువాసిని పూజ, బాల పూజ ఉంటాయి, కుమారి పూజ. అందులో సువాసిని పూజ చేసేటప్పుడు చాలా చోట్ల లక్ష్మీదేవి యొక్క నామములతో కానీ లలితా స్తోత్రం కానీ చేస్తూ ఉంటారు. కానీ అది కాదు, కల్పం అలా లేదు.
సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని పూజకి సంబంధించిన నామములనే చదవాలి. సువాసిని పూజలో ఈ లోకమునందు వివాహమైనటువంటి ఒక గృహిణి ఎందుచేత పూజ పొందడానికి అర్హురాలైందో తత్విశేషములను సమన్వయం చేస్తూ నామములు చెప్తారు. ఆ నామముల చేత ఆమె పూజార్హత పొందినది అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరదేవత సువాసిని, పరదేవతా లక్షణము ప్రకాశించినటువంటి గృహిణి సువాసిని. ఏమిటి దాని అర్థం అంటే, సువాసినికి కేవలముగా మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, సిగలో పువ్వులు, చేతికి గాజులు, చెవికి తాటంకములు ఇవే ప్రధానం కాదు. కొన్ని గుణములు ప్రధానములై ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే పతిభక్తి కలిగినటువంటిదై ఉండాలి. రెండవది బంధుజనుల యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినదై ఉండాలి. అన్నదానం చెయ్యడంలో, ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టడంలో అన్నపూర్ణా స్వరూపము యొక్క అంశని పొందినదై ఉండాలి. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినదై ఉండాలి. పెద్దల చేత మన్నన చేయబడినటువంటి నడవడి కలిగినదై ఉండాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ వాల్మీకి రామాయణం సుందరకాండలో ఆ తల్లి ఎంత గొప్పది అంటే మాన్యాగురు వినీతస్య అంటారు వాల్మీకి మహర్షి. ఆమె పెద్దల చేత పొగడబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి, అంచేత పెద్దల చేత అభినందింపబడినదై ఉండాలి. అటువంటి లక్షణములు కలిగి ఉన్నదైతే ఆమె సువాసిని పూజ పొందుటకు అర్హురాలు. కేవలము పెళ్ళైపోయిందండి అందుకుని తీసుకొచ్చి సువాసిని పూజకి కూర్చోపెడతాను అంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ శాస్త్రం అలా అంగీకరించదు. కేవలం పెళ్ళవడం సువాసినిత్వం కాదు, పెళ్ళి అయిన తరువాత ఈ గుణములను పొంది ఉండడం సువాసినిత్వం. ఆమె పుత్రపౌత్రాభివృద్ధి యందు అనురక్తి కలిగినదై ఉండాలి. నేను కొడుకుల్ని మనవల్ని చూడాలనేటటువంటి ఉత్సాహము కలిగినదై ఉండాలి. ఈ లక్షణములు ఉంటేనే సువాసిని. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అని అడిగారు. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అంటే తల్లి జగన్మాత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపానికి. ఆ తల్లి సువాసిని. అందుకే లోకంలో ఆమె అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాళ్ళు కూడా సువాసినిత్వమును పొందుతారు. ఆ సువాసిని అసలు నిత్య సువాసిని అయిన అమ్మ సువాసిన్యర్చన ప్రీత, సువాసినుల చేత అర్చన పొందుట యందు ప్రీతి కలిగి ఉంటుంది. మీరు చూడండి, మనకి ఏదైనా ఒక వ్రతం చేస్తున్నారు అంటే ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేక నియమం ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే స్త్రీలు చేసేటటువంటి వ్రతములన్నీ కూడా రెండుగా మారుతాయి. ఒకటి వివాహపూర్వమునందు చేసేవి, ఒకటి వివాహానంతరము చేసేది. వివాహపూర్వం చేసేటటువంటి వ్రతాలకన్నిటికీ ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. వివాహానంతరము చేసేటటువంటి వ్రతములకన్నిటికీ ఫలితము ఒక్కటే, నా భర్త, నా మరిది లేదా మరుదులు, నా అత్తింటి వారు, బిడ్డలు, పుట్టింటి వారు కూడా సౌఖ్యంగా ఉండాలి. మొదట అత్తింటి వారిని చెప్తుంది, తర్వాత పుట్టినింటి వారిని చెప్తుంది. మగవాడు అలా చెప్పడం, ఆడదొక్కతే చెప్తుంది. అందుచేతనే ఒక స్త్రీని ప్రశ్నిస్తే అమ్మ మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడలని చెప్తుంది. అది వైదికం. అందుకే సీతమ్మ పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః అంటుంది. స్నుషా, నేను ఫలానా వారి కోడల్ని, దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. అందుకే మీరు ఇవాళ వరలక్ష్మీ వ్రతాన్ని చూసి ఉంటారు. వివాహపూర్వం వివాహానంతరం కూడా ఆడది చేసేటటువంటి వ్రతంలో తన కొరకు అని ఏమీ చెయ్యదు. తన కొరకు అని చేసుకునేది ఏమి ఉండదు. మరి ఆమె ఏమి ఆమె యొక్క సుఖము, ఏది ఆమెకి ఆనందదాయకము అంటే ఆమె భర్త సుఖమే ఆమె సుఖము, ఆమె అత్తింటి వారి సుఖమే ఆమె సుఖము, ఆమె పుట్టినింటి వారి సుఖమే ఆమె సుఖము. వారి దుఃఖము ఆమె సుఖము కాదు, వాళ్ళ దుఃఖం ఆమె దుఃఖం. తనకి అంటూ సుఖము లేనిది కనుక, అంత త్యాగమూర్తి అయి జీవిస్తుంది కనుక సువాసినిత్వము కలిగినటువంటి ఆడదాని వలన నెలకి పడేటటువంటి 3 వర్షములలో ఒక వర్షం పడుతుంది అన్నారు.
మీరు ఇవాళ వరలక్ష్మి వ్రత కల్పమును చూసి ఉంటారు. కల్పము అంటే ఇలాగే చెయ్యాలి అని ఋషి శాసనం చేస్తాడు. దాన్ని దాటి మీరు చేయకూడదు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేశామనుకోండి, అప్పుడు ఆ వ్రతము సిద్ధిస్తుందా అంటే అనుమానాస్పదం. వ్రతం చేసే ముందు గోమయంతో అలకలేదు. మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు. ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే అనుమానం అమ్మా అని చెప్తాను. ఎందుచేత భూమికి శుద్ధేది. అక్కడ మీరు పరదేవతని ఆవాహన చేసి వ్రతసిద్ధి పొందాలి అంటే ఆవిడ కూర్చోడానికి యోగ్యత ఉండాలా? ఆ యోగ్యత ఉంటే కదూ ఆవిడొచ్చి కూర్చోవడం. అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి. భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది, గోమయం చేత అలకాలి. ఆ గోమయం చేత అలకకుండా చేశారనుకోండి, అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం. అందుకే ఋషి ఎప్పుడు చెప్పినా కల్పంలో కథ ఉంటుంది. కథనందు మీరు ఎలా చెయ్యాలో చెప్తారు. వరలక్ష్మీ వ్రతం చేసేటటువంటి వారు ముందు రోజు వరలక్ష్మీ వ్రతం కథ చదవాలి. ఆ రోజు చదువుతానండి అంటే అయ్యయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదనడానికి పనికి వస్తుంది. ముందు రోజు వ్రత కథ చదివితే ఓ ఇలా చెయ్యాలన్నమాట అని తెలుస్తుంది. కలశ పెట్టారు, పంచపల్లవాలు లేవు అందులో, ఇంకేం కలశ? ఆ గోమయంతో శుద్ధి లేదు, తండులములను సమర్పించలేదంటే బియ్యం చల్లి నూతన వస్త్రం మీద మంటపం వేయలేదు, అన్ని దోషాలే. ఈశ్వరానుగ్రహం ఉంటే దోషాలన్నీ తొలగుతాయి, అది వేరు మాట. కానీ అలా అని దోషాలే చేస్తే ఎలా? అసలు ఈశ్వరుని యందు భక్తి అన్న మాటకు అర్థం చెయ్యవలసిన పని చెయ్యవలసిన రీతితో చెయ్యాలనేటటువంటి కుతూహలం ఒకటి ఉండాలి కదా. కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. మీరు చేసినప్పుడు వ్రత కథలో ఒక మాట చదివి ఉంటారు. ఆమె ఏదో పూజ చేస్తే, తపస్సు చేస్తే లక్ష్మీదేవి ఆమెని అనుగ్రహించిందని లేదు వరలక్ష్మీ వ్రత కథలో. చారుమతి ఆమె పేరు. చారుమతికి లక్ష్మీదేవి ఎందుకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది, ఎందుకు కనపడింది అంటే భవిష్యోత్తర పురాణంలో దానికి కొన్ని కారణాలు చెప్పారు. ఆమె మామగారి యందు విశేష గౌరవము కలది, మొట్టమొదటి మాట చెప్పారు. అసలు ఒక కోడల్ని పలకరించగానే మామగారి కోడల్ని అని చెప్పాలి. మామగారిని పలకరిస్తే నా కోడలు అని ఆయనకి మురిప ఉండాలి, అంత ప్రేమ ఉండాలి కోడల మీద. మామగారిని గౌరవించింది, భర్తని సేవించింది, అత్తని బంధువుల్ని మర్యాద చేసింది, ఇంటికొచ్చిన బంధువులకు అన్నం పెట్టింది, పిల్లల్ని ప్రేమతో చూసుకుంది, రోజు 2 గంటలు పూజ చేసింది. చారుమతి అని ఎక్కడా లేదు. అంటే ఎలా ఉండాలో చెప్పింది ముందు. పూజ మీ ఆయన చేస్తాడు, నువ్వు ఆయనకి మడి నీళ్లు పెట్టు. మీ ఆయన పూజ చేస్తాడు, బయటకు వచ్చేప్పటికి నువ్వు ఇడ్లీ పెట్టు. నీకు పూజ అంతే. పతిసేవనమే పూజ. అది ఎవరు చేసిందో ఆమెకి లక్ష్మీదేవి అనుగ్రహించి దర్శనమిచ్చింది తప్ప చారుమతి తపస్సు చేసింది, చారుమతి ఇంట్లో పనులు మానేసి పూజలు చేసిందని భవిష్యోత్తర పురాణంలో లేదు. మీరు కూడా ఇవాళ చదివి ఉంటారు. సువాసిని అంటే ఆమెకి కొన్ని లక్షణములు ఉంటాయి. కేవలం పెళ్ళైన వాళ్ళందరూ పూజార్హత విషయంలో సువాసినిత్వమును పొందరు. నేను మన్నింపబడేదనుగాక. సువాసినిత్వము చేత గౌరవమును పొందడానికి అర్హులెవరు? పూజార్హత పొందిన వారెవరు అంటే ఎవరెవరు ఈ లక్షణములను పొంది ఉన్నారో వాళ్ళు పాతివ్రత్యము చేత పరదేవతా స్వరూపిణులై ఉంటారు. ఆ కారణం చేత వాళ్ళ దర్శనం చాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం చాలు, వాళ్ళ మంచి మాట చాలు, వాళ్ళ చిరునవ్వు చాలు, దాని చేత అభ్యున్నతిని పొందుతారు. వాళ్ళ యందు మాతృభావనతో నమస్కారం చేసినంత మాత్రం చేత పరదేవతానుగ్రహాన్ని పొందుతారు. అందుకని సువాసిని పూజ. ఈ సువాసిని లక్షణం ఒకటి ఉంది లోకంలో. సువాసినికి ఉండవలసిన ప్రధాన లక్షణంగా చెప్పేది ఏది అంటే తాంబూల చర్వణం. వరలక్ష్మీ వ్రతం చేశారు అంటే అమ్మవారు దేని చేత ప్రీతి పొందుతుంది అంటే పరదేవతకి సమర్పించిన తాంబూలాన్ని మీరు వేసుకోవాలి. మీరంటే సువాసినులు. వేసుకుని నోరు ఎర్రగా ఉన్నది అంటే ఆమెకి కల్పం తెలుసు, శాస్త్రం తెలుసు అని గుర్తు. ఆమె తాంబూల చర్వణం చెయ్యలేదు. సువాసిని, సుమంగళి ఈ రెండిటి యొక్క ప్రధాన లక్షణమును విస్మరించింది అని గుర్తు. తాంబూల నిరసనము చెయ్యకూడదు వాళ్ళది. తాంబూలం తప్పకుండా వేసుకోవాలి.
తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది. కేవలముగా ఏదో తాంబూలము అంటే ఓ 3 ఆకులును అందులో పెట్టే 2 వక్కలు అని మీరు భావన చేయకూడదు. ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి 3 ఆకులు పెట్టాలి. 3 ఆకులు పెట్టలేదు అంటే 5 పెట్టాలి. బేసి సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు 3 ఆకులే. పూజలో సంబంధించినవన్నీ 3 మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం. దీపం పెడితే 3 ఒత్తులతో పెట్టాలి. 3 ఒత్తులు వెలగాలి, 3 జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే 3 ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళైర్యుతం. దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే 3 ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికి అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు. సంస్కృత భాషలోనూ తెలుగు భాష ఇలాంటి ప్రాచీనమైనటువంటి దేవదత్తమైన భాషల యందు అర్థం లేని నిశ్శబ్దాక్షరములు ఉండవు. అవి ఎందుకు పనికిరావండి, ఉత్తిని అలా ఉంటాయి, వాటిని ఉచ్చరించక్కర్లేదండి అని అక్షరాలు ఉండవు. అవి మిలీచ్ఛ భాషలకు, అర్థం లేని భాషలకు ఉంటాయి. COULD కుళ్ళు అనకూడదు, కుడ్ అనాలి. మరి ఎల్ ఎందుకంటే సైలెంట్ లెటర్. అటువంటి దిక్కుమాల సిద్ధాంతాలు సంస్కృతానికి తెలుగుకి ఉండవు. అందుకే అవి అంత పరిపూర్ణత కలిగినటువంటి భాషలయ్యే. అందుకే పరమేశ్వర ఆరాధనము కూడా సంస్కృత భాష ఎందే, సంస్కృతంలోనే చేస్తారు. ఎందుకంటే అది భావమును ఇమర్చుకోగలదు, ఆవిష్కరించగలదు. అటువంటి సంస్కృత భాష యందున్న ప్రతి పదానికి ఆ అర్థం ఎందుకు వచ్చిందో అమరకోశం చెప్తుంది. అమరకోశం సంస్కృతానికి సాధికారిక గ్రంథం. అమరకోశము అంటే అమరము సంస్కృతము, అందుకని దాని యొక్క అర్థములు చెప్పిన కోశము కాబట్టి అమరకోశం అనుకోకూడదు. అమరసింహుడు జైనుడు. ఆయన శంకర భగవత్పాదాచార్య స్వామి వారితో వాదన చేసి ఓడిపోయాడు. ఓడిపోతే ఆయనకి చాలా బాధ కలిగింది. అరే, నేను శంకరులతో వాదనలో ఓడిపోయానని తాను రచించిన గ్రంథములన్నీ అగ్నిహోత్రంలో పడేశాడు. శంకరాచార్యులు వారు ఉదారులు. వారు అక్కర్లేని విషయాల్ని ఏవో పట్టించుకుంటూ ఉండడం, పనికొచ్చే విషయమైనా పాడు చేయడం, అటువంటివి శంకరులు చెయ్యరు. అందుకే వారు పరుగున వెళ్ళి అమరసింహుణ్ణి అడిగారు, ఈ అమరకోశాన్ని కాల్చకు, అది సంస్కృత భాష యందు సాధికారిక గ్రంథం, దాన్ని ఉంచమని చెప్పారు. శంకర భగవత్పాదుల అనుగ్రహంతో బట్టకట్టింది అమరకోశం. అందుకే అమరకోశంలో ఏం చెప్తారో అది తీర్పు. అమరకోశంలో నాగవల్లి అన్న మాటకి అర్థం చెప్పారు. ఐరావతాన్ని తీసుకెళ్ళి ఒక కంబమునకు అంటే ఒక స్తంభానికి కడతారు దేవలోకంలో. ఎంత ఐరావతమైనా అది ఏనుగే కదండి మరి, అందుకని దాన్ని స్తంభానికి కడతారు. అయితే అది పాలసముద్రము నుండి పుట్టింది, ఐశ్వర్యహేతు. అందుకని దాని శరీరమునకు ఉరుసుకున్నటువంటి గొలుసు కట్టబడినటువంటి స్తంభమునకు చైతన్యము కలిగింది. అందులోంచి లక్ష్మీప్రదమైనటువంటి తీగ పుట్టింది. ఆ ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి పుట్టిన తీగ కనుక దానికి నాగవల్లి అని పేరు. నాగా అంటే సంస్కృతంలో ఏనుగు. ఏనుగుని కట్టిన గుంజలోంచి పుట్టిన తీగ కనుక నాగవల్లి కాదు. నాగవల్లి అంటే నాగలోకము నుండి తీసుకురాబడినది అని ఒక అర్థం. నాగలోకం సమస్తమైనటువంటి సిద్ధులకు ఆలవాలము, మహదైశ్వర్యాన్ని కల్పించగలదు. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే నాగలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే అతను ఏదో విశేష సిద్ధిని పొందుతాడు. మహాభారతంలో భీముడు వెళ్ళొస్తాడు, విశేష సిద్ధిని పొందుతాడు. అది నాగలోకము నుండి తేబడినది. కాబట్టి ఇప్పుడు ఆ నాగవల్లి, ఆ తమలపాకుకి ఒక ప్రత్యేకత ఉన్నది. తమలపాకుకున్న ప్రత్యేకత ఏమిటి అన్న విషయంలో పౌరాణికమైన విషయాలని అలా ఉంచండి. ఈ మధ్య కాలంలో IIT ఖర్గపూర్లో 2 విద్యార్థులు దాని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి అసలు ఆ తమలపాకు వైభవం ఏమిటో నెట్లో పెట్టారు వాళ్ళు. అందులో ఆ తమలపాకు యొక్క విశేషాల గురించి వాళ్ళు చెప్పిన విషయాలు చదివితే ఋషులు ఇందుకు చెప్పారా అని తెల్లబోతాం. తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది. అది చాలా ఎక్కువగా సూక్ష్మాంగ జీవులు పుట్టేటటువంటి ప్రదేశాలలో ఒకటి నోరు.
పరమేశ్వరుడు అదే నోటిలో వ్యాధి నిరోధకత్వాన్ని కల్పించగలిగినటువంటి దివ్యమైనటువంటి ఒక పదార్థము ఊరే శక్తిని కూడా పెట్టాడు. లాలాజలము. లాలాజలం అది చాలు. అందులో మ్యూకస్ టైలిన్ అని 2 పదార్థాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం మర్యాద అంటే, మ్యూకస్ తిన్న పదార్థం జారిపోయేటట్టుగా చేస్తుంది జిగురుగా. టైలిన్ అని ఒక పదార్థం, అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది. అసలు నిజానికి చప్పరించండి అని ఎందుకంటారంటే ఎక్కువ లాలాజలం ఊరడానికి. ఎంత లాలాజలం ఊరితే అంతగా సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. ఇందులో మీరు ఏదైనా నోట్లో పదార్థాన్ని వేసుకున్నప్పుడు దవడలలోంచే నిత్తుట్లోకి వెళ్ళేవి కొన్ని, మీరు మింగిన తరువాత జీర్ణాశయం గుండా రక్తంలోకి వెళ్ళేవి కొన్నిగా విభాగం పొందే. అందులో తమలపాకుకున్న గొప్పతనం ఏమిటంటే దాన్ని నవిలినప్పుడు దానిలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి కడుపులోకి వెళ్ళి ప్రేగుల గుండా నిత్తురు గుండా వెళ్ళవలసిన అవసరం లేకుండా దవడల గుండా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది, లాలాజలం ఎక్కువగా ఊరేటట్టు చేస్తుంది. నేను ఈ మధ్యనే ఒక డాక్టర్ గారిని అడిగా, అందులో చదివి ఇది నిజమేనా అని. అంటే ఆయన యథార్థమేనండి ఏం చెప్పారు నాతో. పాలిపిటేషన్ ఆఫ్ ది హార్ట్ అంటుంటారు. అంటే గుండె సరిగ్గా కొట్టుకోకుండా ఏదో గుండె చప్పుడు తగ్గిపోతున్నట్టు, గుండె దడదడలాడిపోతున్నట్టు ఉంటుంది కొంతమందికి. దాన్ని నియంత్రిస్తుంది. హృదయమును నియంత్రించడం అంటే, హృదయ స్పందన నియంత్రించుట అంటే ఆయుర్దాయమును ఇచ్చుట. అంత గొప్ప శక్తి తమలపాకుకుంది. అందుకే తాంబూల చర్వణం ఎవరు చేస్తారు అంటే తప్పకుండా చెయ్యవలసినటువంటి వారు సువాసినులు. పరదేవత కూడా తాంబూలం వేసుకుంటుంది. అమ్మవారు వేసుకునే తాంబూలం గురించి ఒక్కసారి చెప్పి వ్యాస భగవానుడు విడిచిపెట్టలేదు. మిగిలినవి ఏవైనా ఒక్కసారి చెప్పి విడిచిపెట్టాడు. అన్నిటికన్నా అసలు లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఏది అత్యంత గొప్పదని మీకు అనిపిస్తుందో అది అసలు మీకు కనపడదు నామాల్లో. ఒక్కొక్క చోట కనపడకపోతే మీరు భూతద్దం పెట్టి వెతకాలి, అదేమిటి ఆ నామం లేదని. విశాలాక్షి, కామాక్షి ఇవన్నీ కనపడతాయి, మీనాక్షి నామం లేదు అసలు. అదేమిటి వ్యాసుడు మీనాక్షి నామం తీసేయడం ఏమిటి అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా అన్వయం చేస్తే కనపడుతుంది. వక్త్రలక్ష్మి పరివాహచలన్ మీనాభలోచన, ఆ నామం మీనాక్షి. అలాగే ఒక్కొక్క విషయాన్ని ఒకటి కన్నా ఎక్కువ మార్లు చెప్తాడు వ్యాసుడు లలితా సహస్రంలో. దాని గుర్తు ఏమిటంటే అది చాలా చాలా ముఖ్యమైనది సుమా, దాని గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది, నువ్వు తెలుసుకోకపోతే కనీసం నువ్వు అది ఆచరించవలసి ఉంటుంది అని చెప్పాడు. అంటే అది లలితా సహస్రనామమునందు ఒకసారి కన్నా ఎక్కువ సార్లు చెప్పబడుతుంది. సాధారణంగా మీకు లలితా సహస్రంలో ఒకసారి చెప్పినది మళ్ళీ ఇంకొకసారి నామంగా చెప్పరు. ఒక్కటి మాత్రం ప్రముఖంగా చెప్పారు, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అమ్మవారు వేసుకునే తాంబూలం మళ్ళీ తాంబూల పూరిత ముఖి. అమ్మవారి యొక్క ముఖి అంటే ముఖం అనుకోకూడదు. సంస్కృతంలో వదనం ముఖం, వదనం అంటే ముఖము, ముఖం అంటే నోరు, రెండిటికి సంస్కృతంలో ఒకటే మాట వాడతారు. కాబట్టి తాంబూల పూరిత ముఖి అంటే ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటితో ఉంటుంది. ఎందుకు అలా ఉండడం అంటే, పరదేవత ఎవరినైనా చాలా విశేషమైనటువంటి అనుగ్రహమును ఇవ్వాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆవిడ ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? ఆవిడ పాయసాలు పెట్టడం అవి చేయదు. పాయసం పెట్టడం దేని కొరకు అంటే అన్నతృప్తిని కల్పించడానికి. మీకు శరీరమునందు అన్నం లోటు రాకుండా ఉండడానికి పాయస పాత్ర పట్టుకుంటుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యామృతరస మృష్ణాన్న కలితౌ కలాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి. అలాగే అన్నపూర్ణాస్వరూపం కాశీలో ఒక చేత్తో బంగారు పాత్ర పట్టుకుని తెడ్లు పట్టుకుని ఆవిడ వడ్డిస్తుంది. ఆవిడ అన్నం పెడుతుంది. అందుకే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే అన్నారు శంకరాచార్యుల వారు. ఆ తల్లి అన్నం పెడుతుంది. తాంబూల ప్రసాదం ఇచ్చింది అంటే చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కృప చెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రమే ఆవిడ నవ్వులుతున్నటువంటి తాంబూలపు పిడచ తీసి పెడుతుంది.
మీరు జాగ్రత్తగా గమనించండి, లోకంలో ఎప్పుడైనా సరే ఉచ్ఛిష్టము దూష్యము. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి. అది నేను నోట్లో నవ్వులుతున్నది పెట్టక్కర్లేదు. ఒక పాత్రలో కొంత నేను తిని మీకు పెట్టాను అనుకోండి, అప్పుడు ఉచ్ఛిష్టం పెట్టారు అంటారు. అంటే ఎంగిలి పెట్టినట్టే లెక్క. ఎవరి ఎంగిలి చాలా అనుగ్రహపాత్రము? ఈశ్వరుడు యొక్క ఎంగిలి. ఈశ్వరుడు కంటితో అలా చూసినా అది ఎంగిలే. అసలు మనం రోజూ చేసేటటువంటి నివేదన ఈశ్వరుడు స్వీకరించడు. ఆయన తింటాడని మీరు భావన చేయకూడదు. భావన చేయకూడదు అంటే భావనామాత్ర సంతుష్టాయి నమః తింటోందనుకునే పెట్టాలి. కానీ ఆయన తినడు, అది ఆయన మర్యాద. ఆయన ఏం చేస్తాడంటే ప్రీతితో కళ్ళు విప్పి చూస్తాడు అలా పదార్థం వంక. ఆయన అలా ప్రీతి పొందాలంటే మీరు భక్తితో పెట్టాలి. ఎందుకంటే ఏ పదార్థము మీరు సృష్టిలో మీరు తెచ్చినవి కావు, అన్నీ ఆయనవి. ఆయనవి ఆయనకి పెట్టేటప్పుడు భక్తితో పెట్టాలి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఏది నేను సృష్టించిందే, కానీ భక్తితో పెట్టు తింటానన్నాడు పరమేశ్వరుడు. భక్తితో ఇవ్వగలిగితే ఆయన చూస్తాడు అలాగా. ఆయన తినాలంటే ఒక్కటే మార్గం ఉంది, యాగం చేయడమే. యజ్ఞం చేస్తే యజ్ఞమునందు అంతర్భాగము హోమము. హోమమునందు స్వాహ అన్న శబ్దంతో హవిస్సుని సమర్పణం చేస్తారు. సమిధ, నెయ్యి, హవిస్సు, చెరువు అంటారు. ఈ మూడిటిని ఇస్తారు అగ్నిహోత్రంలో. మీరు ఎవరి పేరు చెప్పి స్వాహాకారం పలికారో ఆ దేవత దాన్ని తింటారు. అందుకే వర్షమునకు కారణం ఏది అంటే హోమమే. యజ్ఞము చేస్తే వర్షం పడుతుంది, ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు, వాళ్ళ కడుపు నిండుతుంది. అది ఈశ్వరుని యొక్క నియామకం. మన కడుపులు నిండడానికి దేవతల కడుపు నింపాలి. మనం ఈశ్వరుడిచ్చినవన్నీ మనం తినకూడదు. మనం హోమం చేసి అందరం కలిసి ఆ హోమకుండంలో ఏదైనా వేశామనుకోండి, దేవతలు పుచ్చుకుంటారు. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం యొక్క వైభవాన్ని 2 కారణాల చేత నిర్ణయం చేస్తారు. ఒకటి, యజ్ఞశాల ఉన్నదా, యాగశాల ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అడుగుతారు. ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం జరుగుతుందండి అన్నారనుకోండి, ఆ దేవాలయం మీరు నిత్య దర్శనం చెయ్యవచ్చు, ఆ దేవాలయంలో మీరు కొంతసేపు కూర్చోవచ్చని గుర్తు. ఎందుకంటే అక్కడ మీరు ఏది చేసినా దేవతానుగ్రహం పొందుతారు. కారణం ఏమిటో తెలుసా? తినాలంటే రావాలి, వచ్చాక కూర్చోవాలి. అందరూ ఒక్కసారి కలియబడి తింటే అసహ్యంగా ఉంటుంది. కూర్చోవాలి, కూర్చుంటే పిలుస్తారు, ఒక్కొక్కళ్ళని పిలిచి పెడతారు. దేవతలు కూడా అంతే, యజ్ఞశాలకు వచ్చినప్పుడు కూర్చుంటారు. ఒక్కొక్కరి పేరు పిలిచి స్వాహాకారంతో ఇస్తే లేచి వచ్చి పుచ్చుకుంటారు. రామాయణంలో బాలకాండలో చెప్తారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై అంటాడు దశరథుడు. నేను ఇష్టి చేస్తానంటాడు. దేవతలందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు బ్రహ్మగారితో మాట్లాడారు. కాబట్టి దేవతలు వస్తారు. ఎక్కడ యజ్ఞశాల ఉన్నదో అక్కడ దేవతలు వచ్చి కూర్చునే భూమి అని గుర్తు. వాళ్ళు అన్నం తిన్న ప్రదేశం కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు ఏది పుచ్చుకున్నా మీకు ప్రతిఫలం ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళరు. అది వాళ్ళకి నియమం. వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి ఇస్తారు మనకి. అందుకే మీరు చూడండి, నాకెందుకండి అన్నా సరే వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి ఇస్తారు. అదే కొంప ముంచేసింది కూడా లోకంలో. కుంతీదేవి చాపల్యంతో పిలిచింది సూర్యభగవానుణ్ణి. వచ్చి కనపడ్డాడు, చూశాను, చాలా సంతోషం, వెళ్ళిరా అంటే అలా నేను వెళ్ళకూడదన్నాడు ఆయన. నువ్వు ఏదో ఒకటి అడుగిస్తాను అంటే అదేమిటి, ఎందుకు నాకు అంటే, ఎందుకు నాకంటే అది మా లక్షణం, కనబడితే ఇస్తాం. నువ్వు నా వంక చూసి అబ్బా ఎంత బాగున్నాడో అన్నావు కాబట్టి నా లాంటి కొడుకుని ఇచ్చేస్తాను, నీకేమీ అక్కర్లేకపోతాను. కొడుకుని ఇచ్చెళ్ళాడు, ఆయనే కర్ణుడయ్యాడు మహాభారతం. కథ తిరిగిపోయింది. దేవతలు ఏదో ఒకటి ఇస్తారు. దేవాలయంలో యాగశాల ఉన్నది అంటే రోజూ దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు తెలిసో తెలియకో యాగశాలలో యాగం జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి దేవాలయంలో కూర్చుని, ఈశ్వరా నా మనసు బాధగా ఉంది, నాకు ఈ కోరిక తీరాలి అని, వైదికమైన కోరిక, ఏదో కూతురు పెళ్ళవ్వాలి, కొడుకు ఉద్యోగం రావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆవిడ కోరుకోడు. అటువంటి కోరిక కోరారనుకోండి, అక్కడ అనుగ్రహం లభిస్తుంది. అందుకే యాగశాల ఉంటే ఒక ఎత్తు, మహాభారతం 18 పర్వాలు ప్రవచనం జరిగితే ఒక ఎత్తు. ఇక్కడ మహాభారతం చెప్పారా అండి అని అడిగాను అనుకోండి, 18 పర్వాలు చెప్పారన్నారనుకోండి, మీరు వెంటనే ఆ దేవాలయంలో ప్రణిపాతం చేయాలి, నేల మీద పడి నమస్కారం చేయాలి. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. అందుకే దేవాలయం కట్టినప్పుడు ఏం చేస్తారంటే మహాభారతం చదవడానికి నియామకం చేస్తారు ఒకరు.
వాళ్ళు ఏం చేస్తారంటే ఓ సంవత్సరంలోనో ఎప్పటిలోపలో నియమంగా మహాభారతాన్ని చదవడం పూర్తి చేస్తారు. చెప్పక్కర్లేదు, చదివితే చాలు. మహాభారతం పంచమ వేదం, అంత గొప్పది. కాబట్టి దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు పుచ్చుకుని మనకిస్తారు. కాబట్టి మనకి వాళ్ళు వర్షం కురిపిస్తే అన్నం వచ్చింది కాబట్టి కొంత హవిస్సుగా ఇస్తే వాళ్ళు తృప్తి చెంది మళ్ళీ వర్షాలు కురిపిస్తారు. వాళ్ళు కురిపించిన అన్నం అంతా మనమే దాచుకుని ఒక్క హోమం చేయడం మానేసామనుకోండి, వాళ్ళు కురిపించారు. ఎప్పుడు కురవకూడదో అప్పుడు కురిపిస్తారు, అప్పుడు నోటికి వచ్చేది రాదు, ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఇది పరమేశ్వరుడి చేత నియమింపబడినటువంటి ధర్మచక్రం, అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనం దేవతలకు పెట్టాలి, దేవతలు మనకి పెడుతూ ఉంటారు. కాబట్టి పరదేవతా స్వరూపం కూడా తాంబూల చర్వణ ప్రసాదాన్ని పెడుతుంది. అది పెట్టింది అమ్మవారు అంటే ఆయన చరిత్రలో శాశ్వత స్థానం పొందేశాడని గుర్తు. అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడే ఏమి పొందుతాడు అని నన్ను అడిగారు అనుకోండి, నేను కాదు, శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులు ఎత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు ఆయన. ఎందుకని అంటే దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి విశేషానుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటే ఆవిడ తాంబూల ప్రసాదం ఇస్తుంది. అందుకే శారదానవరాత్రులు చేసే చోట ఒక నియమం చెప్తారు. మేము కాకినాడలో శారదానవరాత్రులు చేస్తాం. చేసినప్పుడు ఒకరోజు సువాసిని కుంకుమార్చనలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ తాంబూల బహుకరణ చేస్తాం. చేసి అలాగే పూజ చేసేసి కూర్చుని తాంబూలం నవిలేసేయమని చెప్తాం. నవిలేసి ఆ ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకనంటే అది సువాసిని లక్షణం. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది ఆడది మధ్యాహ్న కాలంలో తాంబూలం నవిలితే. ఎప్పుడు? భర్త భోజనం అయ్యాక. ఆయనకి పెట్టకుండా తాను తినేయకూడదు. అలా తాంబూలం తినేసింది అంటే భోజనం అయిపోయిందని గుర్తు. ఇంకేం సువాసినిత్వం? కేవలం పెళ్ళవడం కాదని నేను మీతో మనవి చేశాను కదా. అందుకే ఎవరైనా పెట్టారనుకోండి, ఎంగిలి పెట్టారంటారు. పరదేవత తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ పెట్టిందనుకోండి, మీకు సాధారణంగా కనపడే ఫలితం ఒక్కటే కనపడుతుంది. లౌకికంగా మహాజ్ఞానం అంకురిస్తుంది. కాళిదాస మహాకవి తిన్నాడు, మూకశంకరులు తిన్నారు. అలాగే మనకి జంబుకేశ్వరం అని చెప్పి అప్పుక్షేత్రం, జలక్షేత్రం, జలలింగం ఉంటుంది. అక్కడ అఖిలాండేశ్వరి తల్లి ఒక వంటవాడి నోట్లో పెట్టింది. ఆయన కాలమేఘన్ అని బిరుదు పొందాడు. నల్లటి మేఘం ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవితా ధారలు అలా వచ్చాయి. ఆమె ఎప్పుడెప్పుడు అనుగ్రహించిందో అప్పుడప్పుడు మహాజ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానమే మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి ఆమెకి కామకోటి అని పేరు. కామకోటి పీఠం, కామకోటి పీఠం, కంచి కామకోటి, కామకోటి అంటుంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోటి అంటే హద్దు, కామ అంటే కోరిక. ఏ కోరికకైనా ఆమె హద్దు. నా కూతురికి మంచి కొడుకు పుట్టాలని నేను కోరుకుంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మంచి కోడలు రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మనవడి పుట్టి నా వంశం నిలబడాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మోక్షం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. కామ, నువ్వు ఏ కోరిక చెప్పు, కోటి, ఆవిడే హద్దు. ఆవిడను దాటి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరిక లోకంలో. ఆమెయే సర్వం సహాధికారి, ఆవిడే ఇవ్వగలదు. కాబట్టే ఆమెకి కామకోటి అని పేరు. కాంచీ క్షేత్రమనందు కామాక్షి పరదేవత యొక్క వేరు పేరు కామకోటి. కామకోటి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తుంది. కామకోటి యందు ఆమె కామాక్షి దేవాలయమునందు మూకశంకరులను అనుగ్రహించింది. అక్కడే మూకశంకరులు ఆయన పుట్టుకతో మూగివాడు. అసలు అమ్మవారి గురించి ఉపాసన చేస్తున్నటువంటి వేరొక ఉపాసకుడు కామాక్షీదేవి యొక్క మంటపంలో కూర్చునున్నాడు. మూకశంకరులు అక్కడ కూర్చున్నారు. ఇద్దరూ ఉపాసన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అమ్మవారిని. తల్లి అనుగ్రహించాలనుకుంది. కాలి మంజీరములు సవ్వడి చేస్తూ ఆ తల్లి నడిచొచ్చింది. నడిచొచ్చి అనుగ్రహించాలని అనుకున్న వ్యక్తిని తట్టింది భుజం మీద.
ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను కామాక్షిని, నోరు తెరు అని ఇలా నోట్లోంచి తాంబూలపు పిడచ తీసింది. ఛీ ఆడదానింగిలి అన్నాడు. ఆయన ఈ మాట అంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మూగివారు నోరు తెరిచారు. అమ్మా అని. ఆయన నోటితో అనలేరు, నోరు తెరిచారు. తల్లి ఆయన భక్తి చూసి ఆ మూగివాడి నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అంతే. ఆ కూర్చున్న ఆయనకి అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అటు తిరిగి నిలబడింది ఆవిడ. 2 పాదముల వంక చూశారు. గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకము అంటారు. అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు. అసలు చదువుతుంటే మూక పంచశతి అబ్బా అనిపిస్తుంది. అంత అద్భుతం. మూక పంచశతి గురించి పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెప్తారు. మూక పంచశతి మీద ఉపన్యాసం చెప్పడానికి నిర్ణయం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చెప్పగలడు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆయన యందు ఆమెయే నిలబడి మాట్లాడుతుంది. అందుకే మూక పంచశతి మీద ఉపన్యాసం చెప్పే వ్యక్తికి మీరు ఏదైనా ఇస్తే ఆయన గాని తిన్నాడో సాక్షాత్ పరదేవత తిన్నట్టే. అంత గొప్పది మూక పంచశతి గురించి పెద్దలు అంటారు. సంధ్యావందనం కూడా చేయక్కర్లేదు మూక పంచశతి చెప్తే అంటారు. అంటే చేయకుండా ఉండడం కూడా తప్పకుండా చేస్తారు సంధ్యావందనం. కానీ అంత గొప్పది. ఆ మూక కవి అమ్మవారి పాదాలు చూసి 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకం. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది. పక్క నుంచి ఇలా చూశారు. అమ్మవారి చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. మందస్మిత శతకం. అమ్మవారు అటు తిరిగి నిలబడింది, ఆయన ఇటు కూర్చున్నారు. ఇలా చూసింది కడగంట. ఆ కంటి చివరి నుంచి చూసిన చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారిని స్తోత్రం చేసి 100 శ్లోకాలు చెప్పారు. స్తుతి శతకం. అమ్మవారి పెద్దరికం గురించి 100 శ్లోకాలు చెప్పారు. ఆర్యా శతకం. 500 శ్లోకాలు చెప్పి ఆగాడు ఆయన. అమ్మవారు అంది, నీకేం కావాలంది. నాకు వాక్కు తీసేయమన్నారు. ఏమంది? నాకు నోట మాట లేదు పుట్టినప్పుడు. నువ్వు పెట్టిన తాంబూలపు పిడచ వలన 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు నాకు మాట ఉంచితే ఏమైనా లౌకికమైన మాటలు మాట్లాడతానేమో, వద్దు తీసేయమన్నారు. అమ్మవారు మాట తీసేసింది. వారు కామకోటి పీఠాధిపత్యం వహించారు మూకశంకరులు. మా గోదావరి తీరంలోనే వారు సిద్ధి పొందారు. కాబట్టి అమ్మవారి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. మూక పంచశతి ఇప్పటికీ మూక పంచశతి పుస్తకం మీతో ఉండి మీరు రోజు ఒక పువ్వు పెడితే మీరు పరదేవత పాదముల మీద పెట్టినట్టే, నన్ను నమ్మండి. అంత గొప్పది మూక పంచశతి. అమ్మవారి తాంబూలపు పిడచతో అనుగ్రహించింది. అందుకే అది ఎంగిలి కాదు. ఎంగిలి అనుకున్నవాడు మూర్ఖుడు. అమ్మవారి నోటి తాంబూలపు పిడచ తినగలగడం మహత్భాగ్యం. అది కోట్ల 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 మందిరో ఏ ఒక్కరో అనుగ్రహింపబడతారు పరదేవత చేత. అందుకే ఆ లలితాపరా భట్టారిక కామాక్షి స్వరూపం చేసేటటువంటి తాంబూల చర్వణం గురించి మహానుభావులు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇచ్చారు. అది ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. ఎన్ని ధర్మములను అందులో పెడతారో. సువాసిని కదూ, అమ్మవారికి నివేదన చేసినటువంటి తాంబూలం వేసుకోవాలని చెప్పాను. అలా వేసుకునేటప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయో, సువాసిని గౌరవం ఏమిటో చెప్పకుండా చెప్తారు శంకరాచార్యులు గారు. అందులో ఆయన అంటారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశద కర్పూరశకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కపళాః అంటారు. అమ్మా, ఒకానొకనాడు లలితాదేవి కూర్చుని తాంబూల చర్వణం చేస్తోంది. అమ్మవారు తాంబూలం నవ్వులుతోంది. శంకర భగవత్పాదులు అన్ని విషయాల్ని ఒకలా ఇవ్వరు. కొన్ని మన మనసుకి హత్తుకుపోయేటట్టుగా ఇస్తారు. ఎందుకని అంటే అలా వారు ఏదైనా ఇచ్చారు అంటే ఒకటే గుర్తు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయంలో ఏ ఒక్క శ్లోకం పక్క శ్లోకంలా ఉండదు. మీరు సాధారణంగా ఎక్కడైనా శతక రచన అని ఉంటుంది, చదివితే అదే పనిగా 100 శ్లోకాల్లోనూ స్తోత్రం చేస్తారు. లేకపోతే పద్యాల్లో ఏదో పరమేశ్వరుడు గురించి స్తోత్రం చేస్తారు. శంకరుల రచన అలా ఉండదు. అందుకే అది సౌందర్య లహరి, అమ్మ యొక్క లహరి అది. ఆ సౌందర్య లహరిలో ఆయన మన మనసుని బాగా
హత్తుకునేది చెప్తున్నాను అనుకున్నారనుకోండి, దానికి ఒక నాటకీయత కల్పిస్తారు. అంటే మీ కళ్ళ ముందు ఒక చిన్న నాటకం ఒకటి నడుస్తుంది ఆ శ్లోకం చదువుతున్నప్పుడు. అది మీ మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, మీరు కూడా దానిలో అన్వయం అయిపోతారు, దాని యందు తాదాత్మ్యత చెందుతారు. అదే లలిత కళా ప్రయోజనము. సంస్కృతి అని ఒక మాట. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కళ, సంస్కృతి ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి ఎప్పుడు. కళ అన్న మాటకు అర్థం ఏంటంటే పెరుగునది అని అర్థం. ఒక మనిషిని పెంచడానికి పనికిరాలేదనుకోండి ఆ కళ, అది కళ కాదు. కళ అన్న ముసుగు వేసుకున్నటువంటి దరిద్రం. కళ అంటే అవతల వారి యందు సంస్కృతిని పెంచాలి. సంస్కృతి అంటే ఉత్తమ భావజాలము, మంచి భావాలు మనసులోంచి ప్రకాశిస్తూ ఉండాలి. మనసులో ఏం పుడితే ఏముందండి, ఏది చేశామో అది కదా అని మీరు అనొచ్చు. కానీ మనసులో పుట్టిన భావము విత్తనమైతే మీరు చేసిన కర్మ చెట్టు. విత్తనం కనపడదు. మనసులో ఏ భావం లోపల గూడు కట్టుకుంటోందో అదే ఒకనాడు చెట్టు అవుతుంది. అదే చేస్తాడేదో ఒక రోజున. ఉత్తమ భావనలు లోపల ఉన్నాయనుకోండి, ఉత్తమమైన కర్మలే చేస్తాడు. అందుకే ఉత్తమమైన భావములను అందించగలిగినది సంస్కృతి. ఆ సంస్కృతి దేని వలన వస్తుంది అంటే కళ వలన. అందుకే సంగీతం, మంచి పాటలు. సంగీతం అంటే వాగ్గేయకారులు ఇచ్చింది సంగీతం. వీణ, వేణువు, లేకపోతే ఒక మంచి నృత్యం, ఇవి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెడతాయి. అందుకే రాజోపచారములు అని చేస్తారు పూజ చివర. పూజలో మీరు మనసు అలా పెట్టి ఉంచాలి, కష్టం. మీ మనసుకి కూడా కాస్త విరామం ఇవ్వడానికి, అదే సమయంలో భగవంతుని యందు ఊంచుకోవడానికి రాజోపచారం చేస్తారు. అందులో గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటారు. గీతం శ్రావయామి అన్నప్పుడు పాట పాడతారు. అది ఏ భాషలోనైనా పాడచ్చు. అప్పుడు ఆ పాట కానీ నృత్యం కానీ ఎందుకు చేస్తారో తెలుసా? మీ ప్రయత్నం లేకుండా మళ్ళీ మనసు భగవంతుడి దగ్గరికి ఎడుతుంది, అందుకు తీసుకొస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణకర్ణామృతంలో కృష్ణ భగవానుడి యొక్క రూపాన్ని వర్ణించాడు లీలాశుకుడు. అందులో కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీం అన్నాడు. ఇప్పుడు ఒక నర్తకి వేదిక మీదకి వచ్చి కస్తూరీ తిలకం అని ఇలా చూపించి, లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తించి చూపిస్తోందనుకోండి, మీకు ఆమె కనపడుతుందా? ఆ పాట వింటూ ఆమె నర్తిస్తున్నప్పుడు కృష్ణుడు కనపడతాడా ఆమెలో? నర్తిస్తున్నది స్త్రీ, కానీ ఆ పాట వింటూ ఆమె ముక్కు చివర ముత్యాన్ని, ఆ కస్తూరి తిలకాన్ని చూపిస్తున్నప్పుడు మీకు కృష్ణుడు దర్శనమవుతాడు. అంటే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి వైపుకు ప్రయాణిస్తున్నది. కళ సంస్కృతిని ఉద్దీపింపచేయుట అంటారు. అందుకు పూజలో కూడా వస్తాయి రాజోపచారాలు. అలా శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క సౌందర్య లహరి ప్రత్యేకంగా మీకు నాటకీయ సన్నివేశం చూపించారు అంటే అది మీ మనసు మీద ముద్రపడవలసిన విషయమని గుర్తు. ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే మీ ప్రయత్నం లేకుండానే మీ మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో చూడవలసిన చాలా ముఖ్యమైన విషయాన్ని చూపించడానికి శంకరాచార్యుల వారు అలా చేస్తారు. అంటే మీరు ఆ శ్లోకం చదవడమే ధ్యానం, ఆ శ్లోకం వినడమే ధ్యానం. ఆ శ్లోకం చదివినా విన్నా తద్ధ్యానము చేత మీకు ఏది దర్శనం అవ్వాలో అది చదవడం చేత వినడం చేత దర్శనం అవుతుంది. అయినందువల్ల దాని ఫలితం అది మీకు ఇచ్చేస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని అలా ఇచ్చారు శంకరాచార్యుల వారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః మొదటి పాదంలో వర్ణిస్తున్నారు. పరుగు పరుగున వచ్చారు. రణీజిత్వా దైత్యా, దైత్యులంటే రాక్షసులు. రాక్షసుల్ని యుద్ధమునందు జయించి పరుగు పరుగున వచ్చిన వారు ఎవరు వాళ్ళు? మూడో పాదంలో చెప్తారు. విశాఖేంద్రోపేంద్రో, ముగ్గురి పేర్లు చెప్పారు. విశాఖుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అని ముగ్గురి పేర్లు చెప్పారు.
విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మహాభారతంలో విశాఖుడు నైగమీషుడు అని రెండు పేర్లు. వాల్మీకి మహర్షి కూడా వాడతారు దాన్ని. పరమేశ్వరుడి వెనక విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు వెళ్ళిపోతుంటే బాలకాండలో పరమశివుని వెనక వెడుతున్న విశాఖుడు నైగమీషుడు అని వర్ణించారు. అసలు ఈ పట్టణానికి ఈ పేరు రావడానికి కారణం సుబ్రహ్మణ్య సంబంధం. ఇది సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ ఊరు. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో ఆయన ముగ్గురిని చెప్పారు. యుద్ధంలో రాక్షసుల్ని గెలిచి వచ్చిన వారు ముగ్గురు. ఎవరు వాళ్ళు? విశాఖ అంటే విశాఖుడు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో ఇంద్రుడు, ఉపేంద్రో ఇంద్రుడి తమ్ముడు శ్రీ మహావిష్ణువు. వెంటనే మనం అంటాం, అదేమిటండి త్రిమూర్తుల యందు విష్ణువు ఉన్నారు కదా, విష్ణు అనుగ్రహంతో కదా ఇంద్రుడు నిలబడతాడు. పైగా లౌకిక మర్యాదలో బంధుత్వాన్ని చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు కదా సుబ్రహ్మణ్యుడు. నారాయణ నారాయణి, నారాయణ పుంశబ్దం పురుషుడు, నారాయణి ఆడది, హంస హంసిని భార్యాభర్తలు, భైరవ భైరవి భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, శంభు శాంభవి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు కారు. నారాయణ అంటే శ్రీ మహావిష్ణువు, నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు కనుక పార్వతీదేవి యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు. అందుకే ఇక్కడ మనకి లేదు కానీ ఆ సంప్రదాయం ద్రవిడ దేశంలో సుబ్రహ్మణ్యారాధన చాలా ఎక్కువ. ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఓ మాట అంటారు, మురుగన్ మరుమగన్ అంటుంటారు వాళ్ళు. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు. అందమైన మేనల్లుడు నా అల్లుడు అంటే విష్ణువు. మేనల్లుండే కదా మరి చేసుకున్నాడు. వల్లి ఆయన కుమార్తెగానే చెప్తారు ఆ పురాణంలో. కాబట్టి మేనల్లుడు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక విష్ణువు మేనమామ. శ్రీకాంతో మాతులో యస్య అని విఘ్నేశ్వరుడు గురించి చెప్తారు. మాతులో యస్య విష్ణువు మేనమామ ఆయనకి, విఘ్నేశ్వరుడికి. ఎందుకు? పార్వతీదేవి కొడుకు కాబట్టి. మరి సుబ్రహ్మణ్యుడికి మేనమామ శ్రీ మహావిష్ణువు అయితే ఇంద్రుడికి కూడా రాజ్య వైభవం ఇవ్వగలిగిన వాడు విష్ణువు అయితే విష్ణువు పేరు ముందు చెప్పాలా, సుబ్రహ్మణ్యుడి పేరు ముందు చెప్తారా? మరి శంకరాచార్యుల వారు అంతటి మహాజ్ఞాని కదా, మహాపురుషులు కదా, వారు తప్పు రాస్తారా? లేకపోతే వారికి ఏమైనా యతి ప్రాస కోసం అక్షరాలు వెతుక్కోవలసినటువంటి అవసరం వారికి ఉందా? మరి ఎందుకు అలా ఇచ్చినట్టు? అంటే వారు ధర్మం ఎప్పుడూ కూడా దేశము, కాలము, వర్ణము, ఆశ్రమము ఈ నాలుగిటి మీద ఆధారపడుతుంది. ఆ సమయంలో మీరు ఏది చెప్తున్నారో దాన్ని బట్టి పెద్దరికం. ఇదే సభలో పెద్ద పెద్ద డాక్టర్లు ఉండొచ్చు, ఇదే సభలో చాలా పెద్ద పెద్ద అధికారులు ఉండొచ్చు. ఒక్కొక్కసారి నేను ఉపన్యాసం చెప్తున్నప్పుడు నేను పనిచేసేటటువంటి ఆఫీసులోనే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు వస్తుంటారు వినడానికి. ఆఫీసులో అయితే నేను వాళ్ళని చూస్తే గౌరవిస్తాను. సభలోకి వచ్చినప్పుడు వాళ్ళు కింద కూర్చుంటారు, నేను పైన కూర్చుంటాను. అది వాళ్ళ మర్యాద. కోటేశ్వరారు మా దగ్గర పనిచేస్తున్నారండి అందుకని చెప్పి మేము ఆయనకన్నా పెద్ద కుర్చీ వేదిక మీద ఏంటని వాళ్ళు అడగరు. వాళ్ళు కింద కూర్చుంటారు, నేను పైన కూర్చుంటాను. సభయందు నాది పెద్దరికం, కార్యాలయమునందు వారిది పెద్దరికం. మారిందా లేదా ధర్మం? అలాగే సందర్భాన్ని బట్టి ధర్మం ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ సందర్భం ఏమిటి? రణీజిత్యా దైత్యా. అందుకని శంకరాచార్యుల వారి శ్లోక ప్రారంభం అలా ఉంటుంది. వాళ్ళు యుద్ధం గెలిచి వచ్చారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికంతటికీ కూడా గొప్పవాడెవరు? సైన్యాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆయన గొప్పవాడు. ఎవరు? దేవసేనంతటిని నడిపించేవాడెవరు? సుబ్రహ్మణ్యుడు, సేనాధిపతి ఆయన. అందుకని ఎవరు యుద్ధం చేసి గెలిచినా అభినందనలు ఎవరికి ఇస్తారు? ఎవరు ఆ సైన్యాన్నంతటినీ నడిపించాడో ఆయనకే కదూ అభినందనలు ఇస్తారు. అంతేకాని అందరినీ పిలిచి చెప్పరు. ముందు సైన్యాధిపతికి చెప్తారు, మహానుభావుడు గెలిపించాడంటారు. సైనికులు కూడా ఎందరో ఉండొచ్చు, కానీ ఒక టీం గెలిచిందనుకోండి, టీం కెప్టెన్కి కదూ కప్పు చేతిలో పెడతారు. అలా అది యుద్ధమైనప్పుడు యుద్ధం చేసినటువంటి దేవసేనలన్నింటినీ నడిపించిన వాడెవరో ఆయనని మొదట చెప్పాలి. దేవసేనాధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని విశాఖ అది మొదటి మాట. విశాఖేంద్రో ఇంద్రుడు. ఇంద్రుడి పేరు
రెండో స్థానంలో ఇచ్చారు. ఎందుకని? ఆయన దేవలోకములకు అధిపతి. దేవలోకాల మీదకి కదు దండయాత్రకు ఎడుతుంటారు రాక్షసులు. అందుకని దేవలోకములకు అధిపతి ఇంద్రుడు. ఉపేంద్రో అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రుడి తర్వాత పుట్టినవాడు అని. అన్నగారిది పెద్ద స్థానమా, తమ్ముడిది పెద్ద స్థానమా? ఓ ఇంట్లో అన్న తమ్ముడు ఉంటున్నారు అనుకోండి, ఇద్దరు 2 శుభలేఖలు ఇవ్వక్కర్లేదు, అన్నయ్యకే శుభలేఖ ఇస్తారు. అన్నయ్యకి శుభలేఖ ఇస్తే చాలు, ఇంట్లో అందరికి ఇచ్చేసినట్టే. ఇంద్రుడు అన్న, విష్ణువు ఇంద్రుడికి తమ్ముడు. అందుకని ఇంద్రుడి తర్వాతి స్థానం ఎప్పుడు ఒక్క అవతారంలోనే, అన్ని వేళలా అని మీరు అనుకోకూడదు. ఉపేంద్రో వామనమూర్తిగా. కాబట్టి వామనమూర్తిగా వచ్చినప్పుడు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు. అదితి కడుపున కోరి 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 తానే అడిగాడు నేను పుడతానని. ఎప్పుడు? మొన్ననే పుట్టాడు ఆయన. శ్రవణ ద్వాదశి నాడే పుట్టాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా అదితి, నీ కడుపున పుడతానమ్మా అని అడిగాడు. అంతకన్నా అదృష్టమా పుట్టవయా అంది విష్ణువుని. అంటే ఆయన రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అన్నారు పోతన గారు. ఆయన దివిజాధీశ్వరుడు, సమస్త బ్రహ్మాండములకు అధిపతి అయిన ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా వామనమూర్తిగా పుట్టాడు. పుట్టి రాజ్యాన్ని పుచ్చుకుని ఇంద్రుడికి ఇచ్చాడు. అందుకని ఉపేంద్రో, ఇంద్రుడికి రాజ్యం పోయినప్పుడు వామనమూర్తిగా వచ్చి రాజ్యం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రేమ చూపించడానికి, ఆయన ఉపకార బుద్ధిని చూపించడానికి ఉపేంద్రో శబ్దం వేశారు. వేసినప్పుడు ఇంద్రుడి తరువాతి స్థానం ఉపేంద్రుడిది కనుక 3వ స్థానంలో విష్ణువుని పెట్టారు వామనమూర్తిగా. అందుకని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? వీళ్ళు ముగ్గురు బాగా గుర్తుపెట్టుకోవాలి. విశాఖేంద్రోపేంద్రో, సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు, ఈ ముగ్గురు కలిసి యుద్ధాన్ని గెలిచారు. అంటే దేవసేనలను నడిపించారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు దేవసేనల్ని నడిపిస్తే వాళ్ళు ముగ్గురు కదా గెలిచింది. ఇప్పుడు ఆ ముగ్గురు గెలిస్తే వాళ్ళకి పతకాలు ఇవ్వడమో, వాళ్ళు గౌరవం ఇవ్వడమో చేసేవాడు ఎవరో ఉండాలి. లేదా వాళ్ళు కృతజ్ఞత చెప్పడానికి వస్తే మరి ఇంటి యజమాని పరమశివుడు కదా, పరమశివుడి దగ్గరికి కదా వెళ్ళాలి. వెళ్ళి శివ మీ అనుగ్రహం గెలిచాం అనాలి కదా. మరి శివుడి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెడుతున్నారు పరిగెత్తుకుంటూ. రణీ జిత్వా దైత్యా, వాళ్ళు యుద్ధంలో గెలిచి అమ్మవారి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు అని మనకు అనుమానం ఉంటుందేమో. అది శంకర భగవత్పాదుల యొక్క రచన వైశిష్ట్యం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఎవడు ఏ పని చేశాడో ఆ పని దేని వలన చేశాడో గుర్తుపెట్టుకుని సంతోషిస్తాడు కాదు. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందనుకోండి, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆయన గుర్తొస్తాడు నాకు. అరే మహానుభావుడు ఒకప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు ఆయన, ఇవాళ ప్రమోషన్ వచ్చి స్థాయి పొందాను అని ఓ నమస్కారం పెట్టుకుంటాను ఆయనకి కాదు. ఎప్పటి ధర్మం అప్పుడు, ఎప్పటి స్ఫురణ అప్పుడు, దేనికి సంబంధించిన ఆలోచన దానికి ఉంటుంది. మరి వాళ్ళు ముగ్గురు పరదేవత దగ్గరికి ఎందుకు పరిగెత్తుకొచ్చారు అంటే సుబ్రహ్మణ్యుడు దేవతా సైన్యాల్ని గెలవడానికి కారణం ఆయన చేతిలో ఉన్న శూలం. ఆయన చేతిలో ఉన్న శూలం ఏదో కాదు, అమ్మవారే. అందుకే వేల్పిళ్ళాయి అంటుంటారు ద్రవిడ దేశంలో. వేళ్ళని ప్రత్యేకంగా శూలాన్ని పెట్టి పూజ చేస్తారు, ఆయుధాన్ని. ఆ శూలం పరదేవతయే, అమ్మవారే శూలంగా మారి సుబ్రహ్మణ్యుడి చేతిలోకి వెళ్ళింది. ఈ శూలం మా అమ్మ శక్తి స్వరూపిణి నా చేతిలో ఉన్న కారణం చేత రాక్షస సైన్యాన్ని చంపా, ఈ శక్తి అంతా మా అమ్మది, అందుకని మా అమ్మకి చెప్పాలి కృతజ్ఞత. అందుకు పరిగెడుతున్నాడు అమ్మ దగ్గరికి. అందుకు వెళ్ళలేదు నాన్నగారి దగ్గరికి. నాన్నగారు ఇలా కూర్చుని రమిస్తుంటాడు, జ్ఞానమూర్తి ఆయన. అందుకే జ్ఞానదాత మహేశ్వర. అదే అద్వైత సిద్ధి కలిగిందనుకోండి, పరమశివుడికి నమస్కారం చేయాలి. ఇప్పుడు యుద్ధంలో గెలిచారు, శక్తికి నమస్కారం చేయాలి. అది శంకరుల యొక్క ప్రౌఢిమ అంటే అలా ఉంటుంది కవిత్వం. ఎక్కడ కదలిక ఉన్న శక్తి, కదలికలు ఎప్పుడు ఆగిపోయినా శివుడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ నిర్వచనం. కదలికలు ఆగితే శివుడు, కదిలితే శక్తి. ఒక సరోవరం కదలికలు లేకుండా ఉందనుకోండి శివుడు. మీరు చిన్న బెడ్డ వేస్తే కదిలిందనుకోండి అమ్మ. అందుకే శక్తి కదలకుండా ఆగిపోతే నిరర్థకం, శివుడు కదిలిపోతే ప్రయోజనం ఉండదు. ఎంతవరకు అంతవరకే కదలాలి.
అందుకే ఆయన ఎప్పుడు జ్ఞానమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళరు, అమ్మ దగ్గరికి వెడతారు. ఎందుకని కదలికలన్నీ ఆవిడవి. ఆవిడ ఆ సమయానికి ఆస్ఫురణనిచ్చి అలా ఆయుధాన్ని కదిపి శత్రువుని చంపేటట్టు చేసిన తల్లి పరదేవత. అందుకని సుబ్రహ్మణ్యుడికి అమ్మ గుర్తొచ్చింది, పరిగెత్తాడు. ఇంద్రుడికి ఎందుకు గుర్తొచ్చింది? మరి ఇంద్రుడు ఎందుకు వచ్చాడు వెనకాతలా అంటే, కఠోపనిషత్తు మీరు చదివి ఉంటే ఒక విషయం మీకు అర్థమవుతుంది. కఠోపనిషత్తులో ఇంద్రుడు రాక్షస సంహారం చేశాడు దేవతల్ని తీసుకొని. చేసి వచ్చి ఒక చోట కూర్చుని విజయోత్సవం చేసుకుంటున్నాడు, మనమే గెలిచాం. పరదేవత ఒక పెద్ద భూతస్వరూపాన్ని పొంది ఓ గడ్డి పరక తెచ్చి వాళ్ళ మధ్యలో పడేసి పెద్ద అరుపు ఒకటి అరిచింది. ఆ గడ్డి పరకని కదపండ్రా అంది. ఇంద్రుడు అన్నాడు, నేను కదపనేమిటి, గడ్డి పరకని నేను కదపనా, ఓ అగ్ని కాల్చేయి అన్నాడు. అగ్నిహోత్రుడు వెళ్ళి దాని మీద నిలబడ్డాడు చాలాసేపు, అది అలాగే ఉంది. అరే పచ్చి గడ్డి పరక, దాన్ని నేను కాల్చలేకపోయాను. అగ్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. వాయువుని పిలిచాడు, ప్రభంజనుడు విరిచేస్తాడు ఏదైనా, దాన్ని తొలగతోయి అన్నాడు. గాలి తన వేగం అంతా పెట్టి వీచాడు, గడ్డి పరక కదలలేదు. ఇంద్రుడే వెళ్ళి ఎత్తాడు, ఎత్తలేకపోయాడు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, ఎదురుగుండా కనపడుతున్న భూతం పరదేవత, ఆ తల్లి శక్తి స్వరూపిణి, ఆవిడ అనుగ్రహిస్తే మనం గెలిచాం. మనం ఏదైనా గెలిచినప్పుడు ముందు ఆ గెలుపునకు కారణమైన కదలికలనిచ్చినటువంటి తల్లికి నమస్కరించకుండా మాది అంటే కృతజ్ఞత. కాబట్టి ఆ తల్లికి నమస్కరిస్తానని నమస్కరించాడు. నమస్కరిస్తే ఆ తల్లి బ్రహ్మ విద్య నేర్పింది. ఆ బ్రహ్మ విద్య నేర్పినటువంటి క్షేత్రమే, కఠోపనిషత్తు జరిగినటువంటి క్షేత్రమే శ్రీకాళహస్తి. కాబట్టి ఇంద్రుడు ఎప్పుడెప్పుడు గెలిచినా అప్పటప్పటి నుంచి అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అందుకుని ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు. విష్ణువు ఆయనకి ఒకటి జరగక్కర్లేదు, ఒకరు చెప్పక్కర్లేదు. అసలు నిజంగా మాట్లాడితే స్త్రీ రూపంలో ఉంటే అమ్మ, పురుష రూపంలో ఉంటే విష్ణువు ఆయనే. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు. ఇద్దరి ప్రతిజ్ఞలు కూడా ఒకటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది అమ్మవారు దేవి భాగవతంలో. ఇద్దరి ప్రతిజ్ఞ కూడా ఒకటే. అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ కలిసి పుడతారు. ఇప్పుడు ఒకానొకనాడు నందుడికి కుమారుడిగా కృష్ణుడు, ఆ నందుడికి కుమార్తెగా యోగమాయ. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాబట్టి ఆయనే ఆమె, ఆమెయే ఆయన. అందుకని విష్ణువుకి ఏదో జరిగి తెలిసి ఉండాలనేం లేదు, అందుకని ఆయన వచ్చారు. ఆయనకి సమస్తం తెలుసు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మార్కండేయుడు చెప్పేశాడుగా, అసలు ఏ భూతమునందు ఏ శక్తి ఉన్నది పరదేవతా స్వరూపమే. అందుకే ఏమంటే ఈ మధ్య గుడిలోకి రావట్లేదంటే ఏదో మోకాళ్ళు బలహీనంగా ఉన్నాయండి, నొప్పి పెడుతోంది రావట్లేదు అంటాడు. కానీ నేను శక్తిహీనుండి అయ్యానంటాడు, కానీ శివహీనుండి అయ్యానండి ఎవడు. కదలిక లేదంటే శక్తిహీనత్వం. కాబట్టి విష్ణు అందుకు పరిగెత్తుకొచ్చారు. వీళ్ళు ముగ్గురే ఏ కదలికలో విజయం సాధించినా అమ్మవారిని స్మరించారు, అమ్మవారిని గౌరవించారు, అమ్మ దగ్గరికి పరిగెత్తారు. ఆ బుద్ధి నీకు లేకపోతే కృతజ్ఞుడమైపోతావు. చెప్పాలా శంకరాచార్యుల వారు? అది ఇలా చెప్పారు ఆ శ్లోకంలో. ఆయన శ్లోకంలో అలా చెప్పరు. మనం దాన్ని జాగ్రత్తగా ఎందుకు ఈ వరుస క్రమంలో వచ్చారన్నది ఆలోచించడంలో అంతర్లీనంగా పరదేవత పట్ల భక్తిని మీకు ఇనుమడింపచేస్తారు. అది జగద్గురువుల రచన అంటే, అది శంకర భగవత్పాదులంటే. శంకరాచార్యులు వారిలా ఎవరు మాట్లాడగలరు, ఎవరు రచన చెయ్యగలరు? ఆకాశమనకు ఆకాశము హద్దు, సముద్రమునకు సముద్రము హద్దు, శంకరులకు శంకరుల హద్దు. కాబట్టి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకొస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. మీకు పూజ్య భావన ఉందనుకోండి అవతల వారి మీద. ఈ ఇంట్లో ఈ దేవాలయంలోంచి అలా బయటికి వస్తూ మహానుభావులు ప్రాతస్మరణీయులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా బయటికెడుతూ కనపడ్డారనుకోండి, నేను ఇంకా కూర్చుంటానా దాని మీద? ఓ కాలుతో ఓ కాలు తొక్కి బూట్లు విప్పి అవతల పారేసి సాక్స్ లాగేసి వెంటనే చొక్కా విప్పగలను కాబట్టి గబగబోవ గుండీలు విప్పి చొక్కా విప్పి అవతల పారేసి బనీని తీయాలంటే కష్టం, పైకెత్తి లాగాలి. ఈలోగా పిరియవాలా వెళ్ళిపోతారేమో అని చెప్పి వెంటనే నేల మీద పడిపోతాను.
ప్రణిపాతం, భూమి మీద స్వర్ణదండం పడ్డట్టుగా పడిపోతాను. ఆ పూజ్య భావన నాకుంటే నేను ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. అసలు లోపల ఆ భావన లేదనుకోండి, ఆ మోటార్ సైకిల్ మీదే నిలబడి చూసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి వాడికి ఏం తెలుసు ఆయన గౌరవం, వాడికి ఏం తెలుసు ఆయన గొప్పతనం, అంతే వాడు మోటార్ సైకిల్ మీద కూర్చొని చూస్తాడు. కాబట్టి పూజ్య భావన మీ ఎందుంటే మీ మనసులో ఉండేటటువంటి ఆర్తి ఒకలా ఉంటుంది. అరే మనం గెలవడానికి కారణం ఆవిడరా, రణేజిత్వా దైత్యా, మనం శత్రువుల్ని గెలిచామంటే అదిగో ఆ అమ్మ కృప, ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం ఏం గెలుస్తాం. కాబట్టి గబగబా వెళ్ళి అమ్మకి చెప్పాలి, అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. పరిగెత్తుకుంటే వచ్చేసారు, అమ్మో అమ్మవారి దగ్గరికి వెడుతున్నాం, ఇలా వెళ్ళొచ్చా, కవచం కట్టుకుని పైన ఓ పెద్ద ఏదో శిరస్త్రాణం అంటారు, అంటే తలకి దెబ్బ తగలకుండా అడ్డంగా పెద్ద ఇనపది పెట్టేసుకుంటారు, అది పెట్టేసుకుని వెళ్ళొచ్చా అమ్మ దగ్గరికి? వెళ్ళకూడదు. ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడ సమస్త గురువుల యొక్క స్వరూపం. ఒక మహానుభావుడి దగ్గరికి వెడితేనే మనం చొక్కా బనీను విప్పి పెడతామే, ఒక పీఠాధిపతి దగ్గరికి వెడితే అమ్మ దగ్గరికి వెడతారా? అలా ఎలా పడితే అలా. అందుకని వాళ్ళు ఏం చేశారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ శిరస్త్రాణాలని తీసేశారు, తీసేసి పక్కన పెట్టేశారు. కవచిభిహి, కవచాలని మాత్రం వాళ్ళు విప్పలేదు. ఎందుకు విప్పలేదు అంటే ఆ కవచం చొక్కా తొడుక్కున్నట్టు ఉండదు, అది ఇనుముతో చేయబడి ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అవతల వాళ్ళు వేసే బాణాలు శూలాలు ఇలాంటివి తగులుతాయి, గుండెల్లో గుచ్చుకోకుండా కట్టుకుంటారు. అవి దానికి పెట్టేటటువంటి గుండీలు మామూలు గుండీల్లో ఉండవు, పిట్లిపోకూడదు, బాగా పట్టుకోవాలి. అది ఏదో స్క్రూస్ బిగించేస్తారే అలా బిగించేసి ఉంటాయి, అది విప్పుకోవడం చాలాసేపు పడుతుంది. వాళ్ళ మనసులో ఎంత ఆర్తి ఉందంటే, ఎంత భక్తి ఉందంటే గబగబా వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి అమ్మవారి పాదాల మీద పడిపోవాలి. అమ్మా అమ్మ నీ అనుగ్రహం చేతే గెలిచామమ్మా అని చెప్పాలి. ఇలా పరిగెత్తామంటే ఇలా శిరస్త్రాణం తీసేశారు. కాళ్లకున్నటువంటి పాదరక్షల్ని ఈ కాలుతో ఈ వెనక, ఈ కాలుతో ఈ వెనక తొక్కి వదిలేశారు. కవచం విప్పుకోవాలంటే చాలాసేపు పడుతుంది, సహాయకులు ఉండాలి, అప్పుడు విప్పుకుని లోపలికి వెళ్ళాలి. వాళ్ళకి మనస్సులో అంత ఓర్చుకోగలిగిన లక్షణం లేదు. కారణం అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న భక్తితో కూడిన ఆర్తి తప్ప ఆచారం పాటించకూడదన్న నిరసన భావం కాదు. అంటే అపచారం ఉపచారమైంది దేని వలన? విశేష భక్తి వలన. అది శంకరులు నాటకీయంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు విశాఖేంద్రోపేంద్రో వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకు వచ్చారు. చింతామణి గృహే, ఆ చింతామణి గృహం ముందు ఆగారు. గబగబా విప్పేసి కవచాలు చూసుకున్నారు. ఇవి ఇప్పడానికి చాలాసేపు పడుతున్నాయి, ఏం పర్వాలేదు వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి అన్నారు. అని అపహృత శిరస్త్రై కవచిభి, ఆ కవచాలతోటే గబగబా లోపలికి వెళ్ళారు. విశాఖేంద్రోపేంద్రో, వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ముందు ఎవరు కూర్చునే గది ఉంటుంది, మొట్టమొదట అమ్మ కూర్చునే గది కాదు, నాన్నగారు కూర్చునే గది ఉంటుంది. ఎందుకని? ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి కదా. ఆవిడ శ్రీ మహారాజ్ఞి అయినప్పుడు హాల్లో ఆవిడ కూర్చుని ఆవిడ్ని కలవడానికి వచ్చే వాళ్ళని కూర్చోబెట్టుకుని కూర్చోకూడదేట. ఆవిడ ఎంత గొప్పదైనా తాను పెద్దరికం వహించదు. ఎందుకు వహించదో తెలుసా? అది సౌందర్యలహరి. సౌందర్యలహరి అన్న మాటకు అర్థం ఏంటంటే, సౌందర్యం అంటే బాహ్యమైన అందం కాదు, అంతఃసౌందర్యం, పతివ్రతా సౌందర్యం, అమ్మ సౌందర్యం, అది సౌందర్య లహరి, ఆ ప్రవాహం. ఆమె భర్తకి గౌరవం ఇస్తుంది. అందుకని ఆవిడ గొప్ప పతివ్రతా స్వరూపిణి. కాబట్టి భర్తగారు ముందు కూర్చుని ఉంటాడు, వచ్చిన వాళ్ళని కలుస్తాడు ఆయన. ఆయన భోజనం చేసినటువంటి పాత్రలు అవి ఉంటాయి, అమ్మ లోపల ఉంటుంది. చేతకాక కాదు, చేతనై కూడా ఆమె పతివ్రత. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అసలు అమ్మ సౌందర్యం ఏమిటో చెప్పారు చోట. చెప్తూ ఆయన అన్నారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె ఈ లోకములనన్నిటినీ కూడా మాయయందు తిప్పుతుంది. ఆమెయే అనుగ్రహించి ఈశ్వరుల్లో కలుపుతుంది. ఆమెయే పునర్జన్మకి కారణమవుతుంది. కానీ ఆమె ఏమంటుందంటే, పరబ్రహ్మ మహిషి, నేను సదాశివుడి ఇల్లాలంటుంది. నా అంత నేను ఆవిడ అనదు. అది సౌందర్యలహరి, ఆ పాతివ్రత్యం సౌందర్యం.
కాబట్టి ఆవిడ ముందు భోజనం చేసిందా, ఆయన ముందు భోజనం చేశాడా? శంకరాచార్యులు వారు తీర్పులేం చెప్పరు, అందంగా ఒక నాటకం చూపించారు. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే పరమశివుడు భోజనం చెయ్యగా మిగిలిన పదార్థములతో కూడిన విస్తరి కనపడింది. కనపడితే శివప్రసాదం దొరకమంటే దొరుకుతుందా? శివనిర్మాల్యం, శివోచ్ఛిష్టం. తండ్రి మీద అంత గౌరవం, అమ్మాయే అంత పతివ్రత, తన భర్తని గౌరవిస్తే వీళ్ళు గౌరవించద్దు? వీళ్ళుట ఇలా చూశారట విస్తరి వంక. అంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళకి ఆకలి ఇట్లా. నాన్నగారు విస్తట్లో బూరు వదిలేశారు, గారు వదిలేశారు. నాన్నగారు ఆ పక్కన కాస్త పాయసం వదిలేశారు. ముగ్గురు పుచ్చుకోవచ్చుగా. అమ్మ మీద గౌరవం ఉంటే నాన్నగారిని పట్టించుకోకపోవడం అసహ్యంగా అమ్మ దగ్గరికి రాణిస్తుంది అలాంటివన్నీ. మరి ఎందుకు పుచ్చుకోలేదు? శంకరులు కారణం చెప్తున్నారు. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. వాళ్ళు తల తిప్పేశారు ఇలా. ఎందుకు తల తిప్పేశారంటే అది చండాంశ, చండుడికి చెందాలన్నారు. ఎవరు చండు? శంకరులు చెప్పకుండా చెప్తారు, పరమశివ కుటుంబమునందు 4వ వాడు. మర్యాద మన వైపు క్షీణించిపోయింది. ద్రవిడ దేశంలో చూడాలి, శివాలయంలో పల్లకి బయటికెడితే పార్వతీ పరమేశ్వరులు పెడతారు, వెనక వినాయక సుబ్రహ్మణ్యులు పెడతారు. 5వ వాడిగా కుటుంబ సభ్యుడిగా వెళ్ళేటటువంటి వాడు చండీశ్వరుడు పెడతాడు. పరమశివ కుటుంబమునందు స్థానమిచ్చాడు శివుడు. ఎవరికి? మర్త్యునకు. మర్త్యుడంటే మనలా శరీరంతో పుట్టి శరీరం విడిచిపెట్టేటటువంటి ఒక సాధారణమైన మనుష్యుడికి తన కుటుంబమునందు స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెరియ పురాణంలో 63 మంది నాయనారుల చరిత్ర చెప్తారు. ఒకానొక చోట శైనలూరు అని ఒక గ్రామం ద్రవిడ దేశంలో. ఆ శైనలూరు అన్న గ్రామంలో యజ్ఞదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు. ఆయన వేదం చదువుకునేవాడు, వేదం పాఠం చెప్పేవాడు అందరికీ. ఆయన భార్య పేరు పవిత్ర. ఆ పవిత్ర యజ్ఞదత్తనుల యొక్క దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు విచార శర్మ. ఏమి పేర్లో నిజంగా! విచారణ అంటే బస్సు ఎప్పుడు వస్తుందని అడగడం కాదు. విచారణ అంటే బ్రహ్మతత్వమును తెలుసుకున్నట, బ్రహ్మ జిజ్ఞాస, దానికి విచారణ అని పేరు. ఆయన శాస్త్ర విచారణ చేస్తున్నాడండి, ఆత్మ విచారణ చేస్తున్నాడు అంటారు. నయితి 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 అని విచారణ చేస్తాడు. విచార శర్మ వేదం చదువుకుని వంట పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జ్ఞానం వైపు అడుగులు వేయగలిగిన వాడవాలి అని కొడుకుకి ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు. ఆయన వేదం చదువుకున్నాడు, వేదంలో గోసూక్తం చదువుకున్నాడు. అబ్బా, ఆవెంత గొప్పది తెలుసుకున్నాడు. ఆయనకి గోవు కనపడితే ప్రాణం. ఎందుకని? ఈ లోకంలో పరదేవతయే గోవుగా తిరుగుతూ ఉంటుంది. అందరూ కామాక్షి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అన్నం పెట్టలేరు. ఒక ఆవు అరటిపండు పెట్టారనుకోండి, ఏ ఫలితం వేస్తారంటే పరదేవతకే అరటిపండు పెట్టాడని వేస్తారు. అందుకే ఆశ్రమ అధికారముతో సంబంధము లేకుండా అందరూ పూజ చెయ్యగలిగిన పరదేవతా స్వరూపమే గోవు. ఆయన గోవు వైభవం విన్నాడు. ఆ గోవుని దూడతో కలిసి వెడుతున్నటువంటి ఒక ఆవుని ఆ కాపలా కాసేటటువంటి వ్యక్తి కర్ర పెట్టి కొడుతున్నాడు. ఆయన చూశాడు, చూసి అరే రే గోవుని కొడతావేరా, చాలా దోషం రాది, పరదేవతా స్వరూపం, గోవుని కొట్టకూడదన్నాడు. ఆ గొల్లవాడు అన్నాడు, అయితే నువ్వు కాయి ఆవునన్నాడు. అంతకన్నా భాగ్యమా, నేను కాస్తాను ఆవులు అన్నాడు. అని ఈ విచార శర్మ ఆవుల్ని తీసుకుని వెడుతున్నాడు. ఒక అత్తి చెట్టు కింద పెద్ద బీడు, అక్కడ పచ్చగడ్డి ఉండేది. అక్కడ మేపుతూ ఇతను కూర్చుని స్వరంతో వేదం చెప్పేవాడు. స్వరంతో వేదం చెప్పడం అంటే మాటలు కాదు, ఎంత అద్భుతంగా ఉంటుందో. శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితుడు ఉన్నాడు. ఆయన వేదం సామవేదం చదువుతారు. ఆ సామవేదం చదివేటప్పుడు ఆయన చేతిలో వీణ ఉన్నట్లుగా నటన చేస్తూ వీణ ఇలా మీటుతున్నట్లుగా మంత్రం చెప్తారు. మీకు వీణానాదం వినపడుతుంది. అలా చదువుతారు సామవేద. శాంతి, సామ అంటే శాంతి. వేదానికి ఆ శక్తి ఉంది. కాబట్టి స్వరంతో అతను వేదం చదువుతుంటే గోవులన్నీ పొంగిపోయి వాటి యందు క్షీరస్రావ శక్తి పెరిగింది. అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇతను రోజు రోజుకి నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకని ఒక అత్తి చెట్టు కింద నదీ తీరంలో కూర్చుని ఇసుకతో ఒక పెద్ద దేవాలయం కట్టేవాడు. ప్రాకారాలు, అంతరాలయాలు, ఉపాలయం, సభామంటపం, ముఖమంటపం, అర్ధమంటపం, అంతరాలయం, అంతరాలయంలో ఉండేటటువంటి శివలింగం అని భావన చేసి కుండలు పెట్టుకునేవాడు. ఇతను వేదం చదువుతుంటే
ఒక్కొక్క ఆవు వచ్చి తన పొదుగులోంచి ఒక సిరంలో పాలు ఆ పాత్రలో విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఈ పాలకుండలలో పాలు పైకెత్తి శ్రీరుద్రంతో ఆ శివలింగానికి సైకితలింగానికి అభిషేకం చేసేవాడు. ఏనా బోటి వెర్రాడో అలా పోతున్నాడు. అదేరే వీడేమిట్రా పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో బ్రాహ్మణులకి చెప్పాడు. బ్రాహ్మణులు అన్నారు, నీ కొడుకు పాలన్నీ పట్టుకెళ్ళి పాడు చేస్తున్నట్టు అక్కడ అన్నాడు. తండ్రి యచ్చదత్తనుడు అన్నాడు, నేనే పరిశీలిస్తానని వచ్చి అత్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొడుకు నదీ తీరానికి వెళ్ళాడు, దేవాలయం కట్టాడు, శివలింగం కట్టాడు, పాత్రలు పెట్టాడు, ఆవులు వస్తున్నాయి, పాలు పోస్తున్నాయి, ఎత్తి పోస్తున్నాడు శివలింగం మీద. తండ్రి చూశాడు, దూరం నుంచి చెట్టు మించి చూస్తే ఇసుకలో పోసినట్టు కనపడి పరిగెత్తుకొచ్చాడు. ఒరే విచార శర్మ అని గట్టిగా అరిచాడు. ఆయనకి వినపడలా, తాదాత్మ్యతలో ఉన్నాడు అభిషేకంలో. కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆ క్షీరఘటాలని, దేవాలయాన్ని. ఈశ్వరాభిషేకం చేస్తున్న పాత్ర తన్నాడు, ఆలయాన్ని తన్నాడు. ఈ కాళ్ళు ఉండకూడదు, ఉంటే తండ్రి రాబో కాలంలో చాలా దోషం పొందుతాడు. కాబట్టి శిక్ష ఇక్కడే పడిపోవాలని ఆ పిల్లవాడు గొడ్డలు ఒకటి పట్టుకొస్తుండేవాడు. ఏదైనా ముళ్ళ కంపలు అవి అడ్డొస్తే ఆవుల్ని గీరితే అవి వాటిని నరకడానికి ఆ గొడ్డలు తీసి తండ్రి 2 కాళ్ళు నరికేశాడు. తండ్రి కింద పడిపోయి రక్తస్రావం అయి చనిపోయాడు. ఆ శివలింగంలోంచి, సైకతలింగంలోంచి నందీశ్వరుడి మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవించారు. నాయన, వేదం యొక్క శక్తిని నిరూపించావు, నా మీద ఇంత భక్తితో ధర్మాన్ని నడిపావు, కాబట్టి నీకు నా కుటుంబంలో 5వ సభ్యుడిగా స్థానం ఇస్తున్నాను. ఏ ఇంటనైనా సరే యజమాని తినగా మిగిలిన పదార్థాన్ని తినడానికి సహజమైన హక్కు ఒకరు ఇవ్వకుండా వచ్చేది ఎవరికి అంటే భార్యకి. భర్త తిన్న విస్తరి పరమేశ్వరోచ్ఛిష్ట పాత్ర ఎవరికి? ఒక్క భార్యకి. భర్త తిన్న పాత్రని ఎంగిలి అన్న ఆడది సువాసిని పూజకు అనర్హురాలు. అసలు యథార్థానికి ఇవాళ ఎలా చేస్తారో తెలుసా భోజనం? భర్తగారికి భోజనం పెట్టి భర్తగారు భోజనం చేసిన పాత్రలో భార్య తింటుంది. ఇవాళ వరలక్ష్మీ వ్రతం అన్నాడు. ఏ వ్రతం చేసినా దాని చేత లక్ష్మీదేవి యొక్క కృప కలుగుతుంది. అంతేకాని ఆయన తిన్నది ఎంగిలనుకున్నది సువాసిని పూజను వరలక్ష్మీదేవి అనుగ్రహాలు ఎందుకు దొరుకుతాయి? ఏ లక్ష్మీదేవి అంతటిదా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒత్తింది. ఆయనేం ఎప్పుడైనా అడిగాడను నా పాదాల దగ్గర కూర్చో అని చెప్పాడు. ఆ విష్ణువు గుండెల్లో పెట్టుకున్నాడు. ఆవిడ తనంత తాను పాదాలు ఒత్తింది. అంత అనుగమిస్తుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాడు. వ్రతం చేసిన నాడు కూడా నీ భర్త ఉచ్ఛిష్ట పాత్రలో అన్నం తిండని నీకు రాదు. నీకు వరలక్ష్మి వ్రతకల్పం యొక్క అనుగ్రహం వచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే భక్తితో చేసిన వాళ్ళకు వస్తుంది, నే కాదంటారు. తెలియక చేస్తే ఏముంది, వచ్చే ఏడాది చేసుకుంటారు. తెలియక చేసింది దోషం కాదు. కాబట్టి భర్త పరమేశ్వరుడు. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ సుందరకాండలో. నా భర్తయే నాకు దైవం, ఉన్నవాడా లేనివాడా నాకు అనవసరం. రాజ్యం పోయిందంటామే, రాజ్యం పోయినా దీనోవా రాజ్యహీనోవా, దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు పరదైవం అంది ఆవిడ. కాబట్టి ఆ భర్త తినగా ఏదైనా మిగిలిందనుకోండి, దానికి ఇంకా పునర్నివేదనలు ఉండవు. భార్య కూర్చుని పరిశేచనం అది ఏం చేయదు. ఈశ్వరోచ్ఛిష్ట పాత్ర, ఈశ్వరుడు తినగా మిగిలిన దాంట్లో తను పెట్టుకు తినేసింది కలుపుకుని. కాబట్టి ఆమె నిత్యప్రసాద స్వీకారం చేస్తుంది. అది ఆడదాని అదృష్టం సుమంగళికి. మగవాడికి అది లేదు. వాడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చొక్కా బనీను విప్పి పరిశేచనం చేసి 5 మాటలు వ్యాహృతులు పుచ్చుకుని జాగ్రత్తగా గోవిందనామం చెప్పుకుంటూ భోజనం చేస్తే వాడు యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు. అక్రమాల మాటలు అన్నీ మాట్లాడుతూ, టీవీ చూస్తూ, రిమోట్ నొక్కుతూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ భోజనాలు చేస్తే కుక్క తిన్నట్టు వేస్తారు ఫలితం. నేను యథార్థం చెప్తున్నాను, నేను వేదంలో ఉన్న మాట చెప్తున్నాను. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి, అంతేగాని లేకపోతే ఎందుకు భోజనం? అందుక మనుష్య భోజనం, అందుక బ్రాహ్మణ భోజనం, అందులో ప్రత్యేకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తేనే బ్రాహ్మణ భోజనం. కాబట్టి ఆ తల్లికి దక్కుతుంది. యథార్థానికి పార్వతీదేవి తినాలి. పరమశివుడు తినగా మిగిలిన పదార్థం ఏదున్నది పార్వతీదేవి యొక్క సహజమైన హక్కు. అది భర్తగారు రాసిచ్చారా అండి మీకు? ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయిందా అని అడగకూడదు. పెళ్ళవగానే భార్యకు ఆ హక్కు వస్తుంది. ఆయన ఎంత మహితాత్ముడా కాదా అనవసరం, ఆయన ఆమెకు దైవమే. కాబట్టి పార్వతీదేవి తినాలి. కానీ పరమశివుడు చాలా విచిత్రమైన వరాన్ని ఇచ్చాడు. నాయనా, నీ భక్తికి మెచ్చుకున్నాను కాబట్టి విచార శర్మ, ఇవాళ నుంచి నీకు ఒక పేరు పెడుతున్నాను. నీ పేరు చండుడు, చండీశ్వరుడు. ఎందుకో తెలుసా? చండుడు ఎందుకో తెలుసా? నువ్వు చాలా కోపంగా ఉంటావు. ఏమిటో తెలుసా కోపం? ఎప్పుడు నా గురించే ధ్యానం చేస్తుంటావు. తండ్రి కాళ్ళే నరికేశావు, ఎప్పుడు నా గురించి ధ్యానం చేసుకుంటూ నా గుడి పక్కనే కూర్చుంటావు సోమసూత్రం దగ్గర.
నా ప్రసాదం ఎవరు పట్టుకెళ్లాలన్నా నీ దగ్గరికి రావాలి, చిటిక వెయ్యాలి. ఆయనకి చెవుడు అంటారు, మహాదోషం అదోటి. ఆయన ధ్యానంలో ఉంటాడు, చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు. ఎందుకురా నా ధ్యానం పాడు చేసావు అంటాడు. అరటిపళ్ళు చూపించాలి. అరటిపళ్ళు అంటే ఏది ఇస్తే అది, కొబ్బరి చెక్క ఇస్తే కొబ్బరి చెక్క. అయా శివప్రసాదం మీ అనుగ్రహంతో తీసుకెడతాను, ఎందుకంటే ఇది మీకు దక్కాలి, కానీ నేను తీసుకోనా అండి, మీరు ఇస్తే తీసుకుంటాను, తీసుకో అంటాడు. అంతేగాని శివప్రసాదం ఇంటికి తీసుకురాకూడదండి, గోడ మీద పెట్టేయడం, ఆ గొప్పుల మీద పెట్టేయడం, ఇలాంటి పిచ్చ పనులు చేయకూడదు. శివప్రసాదం ఇంటికి తెచ్చుకోవాలి. కాబట్టి అది చండీశ్వరుని యొక్క అనుమతితో తెచ్చుకోవాలి. అంతేకాని చండీశ్వరుని అనుమతి లేకుండా తిన్నగా ఇంటికి ప్రసాదం తీసుకురాకూడదు. అది పరమశివుడు ఇచ్చిన అధికారం. సర్వజ్ఞుడు శంకర భగవత్పాదులు, కైలాస శంకరుడు, కాలడి శంకరుడు, ఆయనకి తెలియని రహస్యమే ఉంది. కాబట్టి ఆ భోజన పాత్రలో మిగిలిపోయిన పదార్థములు ఏవున్నాయో అవి చండీశ్వరుడు తినాలి, మేం తినకూడదు. తినకూడదు అంటే మరి చూస్తే తప్పే ఉందండి అంటే, యుద్ధం చేసి వచ్చిన వాడికి ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేస్తున్నవాడు చూసినప్పుడు అబ్బా ఎంత బాగుందో బూరి అన్నాడు అనుకోండి, తినేసినట్టే సగం. అప్పుడు శివుడు ఇచ్చిన వరాన్ని ఉల్లంఘించిన దోషం వస్తుంది. అందుకని చూడరు. అమ్మో ఆకలి మీద గబుక్కుని చూస్తే తినబుద్ధేస్తుందేమో, అది చండీశ్వరుడికి ఇచ్చాడు మా నాన్న. అందుకని వాళ్ళు నివృత్యై చండాంశ స్త్రిపురహర నిర్మాల్య విముఖై. విముఖై ఇంకో మాట. వాళ్ళు అనుకున్నారట, మనుష్యుడిగా పుట్టి శివ కుటుంబంలో 5వ వాడయ్యాడు. మేము మా అదృష్టం చేత పార్వతీ పరమేశ్వరులకు కొడుకుని నేను సుబ్రహ్మణ్యుడు. ఆ పరదేవతానుగ్రహం చేత చింతామణి గృహంలో కొంతవరకు వెళ్ళగలిగిన 3 లోకములకు అధిపతిని నేను ఇంద్రుడు. ఆమెకి నాకు తేడా లేనివాడిని నేను విష్ణువు. కాబట్టి పొందినవాడాయన, సహజముగా ఉన్నవాళ్ళం మేము. కాబట్టి పొందినవాడికి పొందిన అదృష్టాన్ని వదిలిపెట్టాలి. అంతేకాని మేమే దాన్ని పూజ చేసుకుంటే స్వతంత్రత చూపించినట్టు అవుతుంది. అందుకని విముఖై వదిలిపెట్టారట. అది వాళ్ళ యొక్క విచక్షణా జ్ఞానం. దాని చేత పూజాస్థానములు వాళ్ళ గౌరవాలను ఎలా చూపిస్తున్నారో చూడండి. శంకరుడు వచ్చిన వాళ్ళ సంస్కారం కూడా చెప్తున్నారు. కాబట్టి నివృత్యై చండాంశ స్త్రిపుర హర నిర్మాల్య విముఖై అంటే ఇప్పుడు ఏమైంది అర్థం? పరమశివుడు భోజనం చేసేసాడా లేదా? ఆయన భోజనం చేసేశారు. ఆయన భోజనం అయిపోయింది అని అర్థమైపోతుంది. ఇంకా మిగిలింది చండీశ్వరుడు తినేయాలి. అక్కడ ఉన్నది పరమశివుడి భోజనం అయిపోయింది అంటే గుర్తేమిటి? ఆ లోపల ఉన్న ఇల్లాలు ముందు భర్తకి పెట్టి తాను తింటుంది. ఎందుకని? ఆమెయా లోకాలకి పెట్టేది ఆయన? యథార్థానికి ఆమెయే, ఆమె భవానీ కాబట్టి ఆమెయే అన్నం పెడుతుంది. అన్నపూర్ణాష్టకం ఆవిడిదే కదూ. నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రళేయా చలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అని కదా శంకర భగవత్పాదులు. ఆమె ఒకళ్ళకి కాదు అన్నం, అందరికీ పెడుతుంది. నేను ఏదో నాతో పాటు ముఖ్యంగా ఉన్న వాళ్ళని కాకినాడ నుంచి నాతో పాటు 5గురు వచ్చారనుకోండి. 5గురం ఏదో మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను అనుకోండి. వెళ్తే ఆవిడ కోటేశ్వరారు మీకు ఒకరికే పెడతామండి, అలా మిగిలిన వాళ్ళకి పెట్టమండి అనుకోండి. నేను తింటానా? నేను తిన్ను కదా. నేను వచ్చాను అంటే నా పరివారానికి కూడా పెడితేనే నేను తింటాను. శంకరాచార్యుల వారి ఉదార హృదయం ఎక్కడుందో తెలుసా? ఆయన అన్నారా, మనమైతే కాశీ వెళ్ళి అంటాం అమ్మ నాకు అన్నం పెట్టే, నేను కడుపు నిండా బతికున్నన్నాళ్ళు తినాలే అంటాం. ఆయన అలా అనలేదు. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మ మాకు అమ్మ పార్వతి, మా నాన్నగారు పరమశివుడు. బాంధవా శివభక్తాశ్చ. ఈ 3 లోకములలో ఉన్న వాళ్ళందరూ కూడా నా బంధువులు, శివభక్తులు. కాబట్టి ఆ అమ్మ ఆ అయ్య బిడ్డలే పిపీలికాది పర్యంతం. అప్పుడు నా కుటుంబ సభ్యులు కారు వాళ్ళందరూ. ఆ అమ్మ అయ్య పిల్లలమే వచ్చాం అందరం. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. 3 లోకాలు నా ఇల్లు. కాబట్టి ఆ 3 లోకాల్లో ఉన్న వాళ్ళం కలిసి వచ్చాం, అన్నం పెట్టు. శంకరా నీకు ఒకడికే పెడతానంటుంది అమ్మ. అప్పుడు 3 లోకాలకి అన్నం పెట్టాలి. ఒక్క శంకరాచార్యుల వారి మాట కోసం అర్హత ఉన్నా లేకపోయినా పెడుతుంది ఆవిడ. ఇది శంకరుల యొక్క ఔదార్యం అంటే. ఒక్క అన్నం తింటూ కూర్చుంటే సరిపోతుందా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అన్నం తినడం కాదు, జ్ఞానము వైరాగ్యము కూడా రావాలన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి అన్నం పెట్టే అమ్మ తన ముందు తినేయకూడదా? ఏం తప్పు? శంకరుడు ఏం పట్టించుకుంటాడు? ఆయన నువ్వు తినేసావా, అయితే నేను తిన్నాను, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోతాను అంటాడా? ఆయన ఏం అండవు. మరి ఎందుకు ఆవిడ తినదు?
అది పాతివ్రత్యం. అది తనకి తాను వేసుకున్న కట్టుబాటు. ఎవరు? సకల చరాచర ప్రపంచాన్ని శాసించగలిగిన తల్లి. ఏ తల్లి ఆ బ్రహ్మకోటి జనని, సమస్తమైనటువంటి పిపీలికాది పర్యంతమునకు తల్లియో, ఏ తల్లి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే లయమవుతాయో, అటువంటి తల్లి పరమశివుడు తినకుండా తాను తినదు, ఆయన తినాలి. అది పతివ్రతాధర్మం. ఇప్పుడు ఆవిడ తిందా? ఆయనకి పెట్టిన తరువాత ఆమె తినేసిందనే గుర్తు. ఇంకా అమ్మవారు తిందా అని అడగకూడదు. ఆయన తినేసిన ఉచ్ఛిష్ట పాత్ర అక్కడ ఉన్నది, అమ్మవారు కూడా లోపల భోజనం చేసేసింది అని గుర్తు. అంటే ముందు శంకరుడికి అన్నం పెట్టింది, అక్కడ ఆ భోజనోచ్ఛిష్ట పాత్ర ఉన్నది. ఒకవేళ ఇంకా అమ్మవారు అన్నం తినకపోతేనండి దోషం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంకా ఆవిడ తినలేదు, ఏమైనా దోషం వచ్చిందా? రాలేదు. అదే అమ్మవారు అన్నం తినేసింది, శివుడు తినలేదు, దోషం వచ్చిందా? రాలేదా? చెప్పారా శంకరాచార్యుల వారి విషయాలు ఎక్కడైనా? ఇది నాటకీయత అంటే. చెప్పకుండా మనకి చూపించడం, చెప్పకుండానే మనకి ధర్మాన్ని నేర్పడం, అది శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యం అంటే. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపుర హర నిర్మాల్య విముఖై. శంకరుడు నిజానికి ఆయనకి పట్టించుకునేటంత సమయం ఏమి ఉండదు ఆయనకి. ఎందుకో తెలుసా? ఆయన మహాజ్ఞాని. మహాజ్ఞాని అయిన వాడికి పక్కనే ఉండే లక్షణం ఏమిటంటే శాంతం. కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఒకవేళ ఆవిడ ఎంతకీ పెట్టకుండా ఆవిడే తినేస్తూ కనపడింది అనుకోండి, అదేంటే నువ్వు తినేస్తున్నావు నాకు పెట్టలేదని ఆయన ఏం అడగడు. ఆయన ఒకవేళ ఇంకా వంట అవ్వలేదండి అందనుకోండి, నేను పూజ చేస్తున్నాను ఇవాళ, మీరు ఎలాగో చేయరు, నేను చేసుకుంటూ ఉంటాను, అందుకని అన్నం వండలేదు ఇంకాను అందనుకోండి, ఆయన ఏమీ అంటాడు. ఆయన పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. అన్నపూర్ణ భర్త పక్కింటికి వచ్చి భిక్ష అడుగుతున్నాడు. ఎవరికి? సిగ్గుచేటు. ఏ ఇంట భర్త తినడానికి ఇల్లు విడిచిపెట్టి ఇంకొక చోట తినడానికి వెళ్ళాడో అని భార్యకి సిగ్గుచేటా కాదా? భార్య యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏది అంటే భర్తకి వడ్డించుకోవడమే. అంతకన్నా గొప్ప ధర్మం ఏముంది ఇంకా లోకంలో? ఆయనకి పెట్టడమే, పరమేశ్వరుడికి పెట్టడం. అది ఆమె సహజ హక్కు, దాన్ని కాదనగలిగిన వాళ్ళు లేరు. ఆయనకి పెట్టింది అంటే ఏదో అన్నం పెట్టింది కాదు, ఆవిడ పాతివ్రత్యం అంత గొప్పది. కాబట్టి ఆ తల్లి అన్నం పెట్టి ఉన్నది కాబట్టి లోపల ఉన్నది. ఇప్పటి వరకు పరదేవత ఎక్కడైనా కనపడిందా అసలు శ్లోకంలో? ఎక్కడా కనపడలేదు. ఎవరు కనపడుతున్నారు? మిగిలినవన్నీ కనపడుతున్నాయి. ఆవిడ ఎంత గొప్పదో వాళ్ళు విప్పని కవచం బట్టి తెలుస్తోంది, వాళ్ళు పరిగెత్తుకు రావడం బట్టి తెలుస్తోంది, శివుడు అన్నం తినేయడం బట్టి తెలుస్తోంది, చండీశ్వరుడికి తనకి రావలసిన హక్కు విడిచిపెట్టేయడంలో తెలుస్తోంది. తన బిడ్డడిగా ఆదరించి ఆయన కొడుకుగా స్వీకరించారంటే నేను కొడుకుగా స్వీకరించానని అన్నం విడిచిపెట్టేసిందంటే. అంత పరదేవత కూడా అంగీకరించనిది ఏమిటో తెలుసా? తను తినవలసిన అన్నాన్ని కొడుకుగా చండీశ్వరుడు తిన్నా ఒప్పుకుంటుంది, కానీ ఒక్కదాని విషయంలో మాత్రం రాజీ పడదావిడ. నా భర్త ఇంకొకరికి కూడా అంటే ఆవిడ ఒప్పుకోదు. సరోషా గంగాయాం, కళ్ళు ఎర్రబడిపోతాయి అంతే. ఎప్పుడైనా గంగ నేను కూడా ఆయనకి భార్యనని చూసిందో ఆమె కన్నులు ఎర్రబడతాయి, అక్కడ భాగాలు ఇవ్వదు ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం. పోన్లేండి దానికేముంది అందనుకోండి, ఇంకేం పాతివ్రత్యం. కాబట్టి ఎక్కడ కన్నెర్రబడాలో అది చెప్తారు శంకరాచార్యుల వారు. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. కాబట్టి ఆ తల్లి పరమేశ్వరునకు భోజనం పెట్టేసింది. అది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని నిరూపణం చేస్తుంది. ఎందుచేత అంటే, ఎందుకండి శంకరాచార్యుల వారు ఇన్ని కోణాలలో తీసుకొచ్చి ప్రత్యేకంగా పాతివ్రత్య లక్షణాన్ని గొప్పగా ఉద్దీపింపచేయడం అంటే, మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మహాధర్మాన్ని చెప్తాడు. ఎన్ని లక్షణాలు ఉండనివ్వండి ఆడదానికి, భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భర్తని పనికిమాలిన వాడన్న దృష్టితో ఏ కోణంలోనైనా విడిచిపెట్టి తాను గొప్పదాన్నని నిలబడగలిగిన స్త్రీ ముఖం కూడా చూడవద్దు, ఆమె పూజార్హురాలు కాదు అని రామచంద్రమూర్తి తీర్పు అయోధ్యకాండలో. తానెంత గొప్పదైనా భర్త గౌరవాన్ని చెప్తుంది పార్వతీదేవి.
అది ఆమె యొక్క గొప్పతనం, అది ఆమె సౌందర్య లహరి. అందుకే ప్రతి శ్లోకంలో ప్రవహిస్తుంది అంతర్లీనంగా, అందుకని సౌందర్య లహరి. కాబట్టి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. ఇప్పుడు విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర చకలా. వాళ్ళు సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడైన విష్ణువు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరి దగ్గరికి? జగన్మాత దగ్గరికి వచ్చారు. ఆవిడ కుర్చీలో కూర్చుంది. ఆవిడ ఏం చేస్తోంది? తాంబూల చర్వణం చేస్తోంది. తాంబూల చర్వణం చేస్తున్నటువంటి ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు పరమాచార్య ఒక చోట. ఆయన వ్యాఖ్యానం అంటే నా ఉపన్యాసంలో ఉండదు, అలా చెప్పరు ఆయన. 4 మాటలు చెప్పి కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ చెప్తారు, మళ్ళీ కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ చెప్తారు. ఆయన ఈ ముగ్గురు వెళ్ళేటప్పటికి పరదేవత తాంబూలం నవ్వులుతోంది. భోజనం చేసిందా అని అన్నారు. ఆవిడ తాంబూలమే తింటుంది అని కళ్ళు మూసుకొని పెద్ద నవ్వు నవ్వారు. ఆయనకు అర్థమైంది దాని రహస్యం ఏమిటో. తాంబూలమిచ్చుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సర్వమంగళప్రదము. ఆమె పేరే సర్వమంగళ. అందుకే చూడండి, తాంబూలాలు ఉచ్చుకున్నారండి అంటారు. తాంబూలాలు ఉచ్చుకున్నారండి అంటే ఏమిటంటే బంధుత్వం కలిసింది. అవతల వైపు ఎంతమంది ఉన్నారో అంతమంది నీకు బంధువులు అవుతారు. నీ ఇంటికి కోడలు వస్తోంది, నీ వంశం పెరగబోతోంది. ఇన్ని మంగళములకు కారణం చెప్పవలసి వస్తే తాంబూలంతోటే. మహాపండితుడు, మహాజ్ఞాని లేదా పరమ భక్తి తత్పరుడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, గౌరవింపబడ్డాడు అనడానికి గుర్తు ఏమిటంటే మొట్టమొదట తాంబూలం చేతిలో పెట్టి గడప దాటించాలి. తాంబూలం అంటే డబ్బులని మీరు అనుకోకూడదు. 3 ఆకులు, 2 వక్కలు, 2 పళ్ళు చేతిలో పెడితే తాంబూలం. అందుకే ఎక్కడ ఆ భగవత్ తేజస్సు కనపడుతుందో అక్కడ వెంటనే తాంబూలం ఇమ్మంటారు. మీకు ఈ ధర్మం కనపడాలంటే మీరు కావ్య పురాణములను చూడాలి. మహాభారతంలో విరాటపర్వంలో విరాట మహారాజు గారు కూర్చున్నాడు. ధర్మరాజు వచ్చి కంకుభట్టునని పరిచయం చేసుకున్నాడు. తాంబూలం ఇవ్వలేదు, కూర్చోబెట్టుకున్నాడు. అర్జునుడు, భీముడు వచ్చాడు, నేను వలలున్నన్నాడు, వంటశాలకు వెళ్ళమన్నాడు, తాంబూలం ఇవ్వలేదు. అర్జునుడు వచ్చాడు, వచ్చి నిలబడ్డాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను పేడివాణ్ణి, అంతఃపురకాంతలకి నృత్యం నేర్పుతానన్నాడు. తేరిపారి చూశాడు. పేడివాడి అంటున్నావు, పేడివాడికి తేజస్సు ఉండదు, నీ యందు అపారమైన తేజస్సు కనపడుతోంది, మామూలు తేజస్సు కాదు. ఎందుకని? ఆయన గాంధీవం పట్టుకుంటాడు. గాంధీవం పట్టుకున్న గాంధీవము యొక్క వింటి నారిని టంకారం చేసిన కొన్ని వేల మంది నెత్తురుకొక్కు చచ్చిపోతారు. దాని కాంతి అలా ఉంటుంది. అటువంటి గాంధీవాన్ని ఎప్పుడూ పట్టుకుంటాడు. అలా పట్టుకోగలిగిన వాడు కాబట్టి ఆయన తేజస్సు అలా ఉంటుంది. దాన్ని ఎవరు దాచగలరు? నివురు కప్పిన నిప్పు. ఇంత తేజోమూర్తివి పేడివాడివా? అనుమానం వచ్చింది. నీ తేజస్సు సత్కరింపబడాలన్నాడు ఆయన. ఉత్తరని పిలిపించి తాంబూలం ఇచ్చి నమస్కరించి లోపలికి తీసుకెళ్ళన్నాడు. మీరు విరాట పర్వం చూస్తే కంకుభట్టుకు కూడా దక్కల ఈ అదృష్టం. ఒక్క అర్జునుడికి, బృహన్నలగా వచ్చిన అర్జునుడికి తాంబూలం ఇచ్చారు. మీరు చూడండి, స్వామి హనుమకి తమలపాకులతో పూజ చేస్తారు. ఎందుకు ఆయనకి తమలపాకుల పూజ? వెంకటేశ్వర స్వామి వారికి చేయరు, ఆయనకే చేస్తారు. కారణం ఏమిటో తెలుసా? ఆయన యందు ఎంత గొప్ప గొప్ప ఉంటాయి లోకంలో. ఏదైనా ఒక విషయంలో చిట్ట చివరి హద్దు చెప్పవలసి వచ్చిందనుకోండి, హనుమయ్యే. వినయము ఆయనే చిట్ట చివర. పరాక్రమము ఆయనే, ఆయన్ని మించిన పరాక్రమం లేదు. గురుభక్తి ఆయన కన్నా గొప్పవాడు లేడు. ఏది చెప్పండి ఆయనే. వేగము ఆయనదే, నిశ్చలత ఆయనదే. మీరు ఏం చెప్పండి ఆయనే. ఆయన పరాక్రమమా మీరు చెప్పలేరు. ఇంకా అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య మైథిలీం అంటాడు. చేతులతో కాళ్లతో తొక్కి చంపేస్తానంటారు. ఆయన యొక్క వేగమా మనోజమం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన బుద్ధ అసలు చెప్పలేం, అంతటి బుద్ధిమంతుడు. ఆయన వినయమా? సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు ఆయన. సూర్యభగవానుడి దగ్గర విద్య నేర్చుకున్నవాడు గురువుగారి పక్కన సమానంగా కూర్చుని వినకూడదు, గురువుగారితో సమానంగా నడుస్తూ వినకూడదు, గురువుగారికి పృష్ఠభాగం చూపించి వినకూడదు, గురువుగారికి అభిముఖంగా తిరిగి నమస్కారం చేస్తూ వినాలి. అది
తిన్నగా ఎదురుకుండా ఉండకూడదు, కుడి భుజం వైపుకి గురువుగారు ఉండాలి, ఎడం భుజం వైపుకి ఉండకూడదు, అలా వినాలి. సూర్యుడా ఆధారం లేని ఆకాశంలో ప్రయాణం, తేజస్స పెరిగిపోతుంది, విపరీతమైన గాలి, స్వరం తప్పిందా వేదం పోతుంది. అటువంటి చోట నిరాధారమైన ఆకాశంలో సూర్యుడు అభిముఖంగా వెడుతుంటే తను పక్కన నిలబడకుండా, పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి అడుగులు వేస్తూ చెవి ఒగ్గి వేదం నేర్చుకున్నాడు ఆయన వినయం అటువంటిది. ఆయనతో సమానమని మీరు ఎవరిని చెప్పగలరు? ఎంత వేగం ఉందో అంత నిశ్చల భక్తి, ఎంత శక్తి ఉందో అంత బ్రహ్మచర్యం, అన్నిటిలోనూ ఆయనని మించిన వాడు లేడిక. అంతటి మహానుభావుణ్ణి వీర శబ్దం వేస్తారు. ధర్మవీర, దానవీర, దయావీర, అందుకే వీర వెంకట సత్యనారాయణుడు అంటారు. ఆ వీరరసమున్నవాడు కాబట్టి అటువంటి వారిని తమలపాకుల చేత పూజ చేస్తారు. వారిని పూజ అంటే తమలపాకులే, ఇంకొక పూజ ఉండదు. ఆ ఆకుల చేత పూజ అంటే మీకు విశేష గౌరవం ఇచ్చామని గుర్తు. అందుకే హనుమకి తమలపాకులతో పూజ, సింధూర పూజ. సింధూర పూజ ఎందుకు హనుమకి అంటే, సీతాదేవి ఒకప్పుడు సింధూరం తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంది. హనుమ వచ్చి అడిగారమ్మా, ఇక్కడ కదా పెట్టుకోవాలి, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నావు అన్నారు. ఆవిడంది, సువాసిని భర్త యొక్క లక్ష్మీస్థానం, అందుకని ఇక్కడ పాపటకి ప్రారంభ స్థానమునందు బొట్టు ఉండాలి, లేకపోతే భర్తకి కలిసి రాదు. నా భర్తకి కలిసి రావాలని ఇక్కడ బొట్టు పెట్టుకున్నాను హనుమా అంది. అమ్మా, నువ్వు ఇక్కడ పెట్టుకుంటేనే నా స్వామికి కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానమ్మా అని సింధూరం రాసుకున్నారు. ఆయన భక్తి అటువంటిది. అందుకని సింధూర పూజతో మొదటివాడికి పూజ, చివరివాడికి పూజ, ఇంకెవరికి లేదు. మొట్టమొదటి పూజ విఘ్నేశ్వరుడికి. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూరపదిశోభిత గంటయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాకండలాది సురనాయక బృందవంద్యం. ఆయన చెక్కిళ్ళకి సింధూరం రాస్తారు. గణపతి మూర్తి చెక్కిళ్ళకి సింధూరం రాయకుండా ఉంచకూడదు, ఎప్పుడు సింధూరం రాయాలి. అందుకని సింధూరపూరపదిశోభిత గండయుగ్మం అని పేరు ఆయనకి. మొదటి పూజ వినాయకుడికి, చివరి పూజ హనుమకి. ఆయనకి సింధూర పూజే. పవమానాసుతుడు పట్టు పాదారా బిందములకు నీ నామారూపములకు జయ జయ మంగళం అన్నాను అనుకోండి, అయిపోయిందని గుర్తు హనుమ. అందుకని సింధూర పూజ. తమలపాకుల పూజ, వీరులకు తమలపాకులతో పూజ చేస్తారు. ఇప్పుడు ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. వెనక్కి రండి. అమ్మవారు శ్లోకంలో లోపల తాంబూల చర్వణం చేస్తుంటే వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకెళ్ళారు. అమ్మ కుర్చీలో కూర్చుంది. పిల్లలు చూడండి, ఫస్ట్ మార్క్ వచ్చింది అనుకోండి, అమ్మకి చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చి షూస్ ఇప్పేసి ఇంకా సాక్స్ తోటి ఆ బ్యాగ్ విప్పి ఇలా ఓ పక్కకి విసిరి పారేసి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ కూర్చున్న కుర్చీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని ఆయాస పడిపోతూ, అమ్మ 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 ఫస్ట్ మార్క్ వచ్చేసిందమ్మా అని చెప్పాలని వచ్చి కూర్చుంటాడు. వాడికి ఇంకా తాంబూలం అంటే ఏమిటో తెలియదు, మొట్టమొదటిసారి చూస్తున్నాడు. అమ్మ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది అనుకోండి, అమ్మ నోరంతా ఎర్రగా ఉంటుంది. వాడు చెప్దామనుకున్నది మర్చిపోయి, అమ్మ అమ్మ నీ నోరేంటమ్మా అంత ఎర్రగా ఉంది, ఏం తింటున్నావు అమ్మా అంటాడు. ఆ పిల్లవాడికి ఉండే చాపల్యం అది. అమ్మవారి దగ్గర ఈ ముగ్గురు పిల్లలే. సుబ్రహ్మణ్యుడు సరే కొడుకు, కోరి కన్న కడుపు ఆవిడది. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు నేను పార్వతీదేవి స్పర్శతో పుట్టనన్నాడు ఆయన. ఎందుకని సనత్కుమారుడు ఆయన, మహాజ్ఞాని. ఆయన ఓసారి బొంత కుట్టుకుంటుంటే పరమేశ్వరుడు వెళ్ళి నీకు వరం ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేది నీకే ఇస్తాను కోరుకో అన్నాడు. అంటే పరమశివుడు అన్నాడు, ఇంతటి మహాజ్ఞానివి నాకు కొడుకై పుట్టన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకే కొడుకు అవుతానన్నాడు. అంటే పార్వతీదేవి ఏమిటి నీకే అంటే ఏమిటి, నీకే అంటే నాకు కూడా అంది. ఆయన అన్నాడు, అమ్మ అలా నాకు అది కుదరదు, నువ్వు ఎంత జగన్మాతవైనా నేను గర్భవాసం చేయను, యోని సంభవుణ్ణి కాను, అందుకని నీ కడుపులో నేను పడుకోనన్నాడు. అదేమిట్రా నాయన, నీ వంటి వాడు నా కొడుకు కాకపోతే అలా అవ్వవలసిందే అందావిడ. అయితే ఓ రాజీకి వద్దాం, నువ్వు ఒకనకొకప్పుడు శరవణ తటాకంగా రూపాంతరం చెందావు, నీటి సరస్సుగా హిమాలయ పర్వతం మీద, అందులో పడి బయటికి వస్తాను, అందుకని నా పేరు శరవణ భవ. ఆయన మంత్రం కూడా అదే. అందుకని నీ తటాకంలో పడి పైకి వస్తాను కాబట్టి, నీ శరీరము తటాకమైంది కాబట్టి నీ కడుపులోంచి పైకి వచ్చినట్టే, కడుపులో పడుకోమని అడక్కవు అన్నాడు. కోరి తనకి కొడుకుగా వరించింది ఆవిడ. నా కొడుకుగా పుట్టరా అని అడిగింది.
అడిగింది కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్యుడు ఆమె కుమారుడు. అందుకని ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి పుత్రభావనతో కూర్చొని అమ్మ నోటి వంక చూస్తాడు. ఇక రెండవ ఆయన విష్ణువు కొడుకు ఎలా అవుతాడండి? ఇప్పటిదాకా మీరు నారాయణ నారాయణి అన్న చెల్లెళ్ళు అన్నారు కదా, లలితా సహస్రంలో లేదు కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి ఇలా అందోసారి అంటే వేలి చివర్ల నుంచి ఇటు 5 వేళ్లలోంచి దశావతారాలు పైకి వచ్చాయి. ఇప్పుడు ఆ 10 అవతారాలు అమ్మవారి కొడుకులా కారా? విష్ణువు 10 అవతారాలు ఆవిడ కొడుకులే కాబట్టి విష్ణువు కొడుకు. ఇక ఇంద్రుడు చెప్పనే అక్కర్లేదు అసలు. ఆ శచీదేవి కోరి కోరి పూజ చేస్తే కొడుకు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చింది ఆవిడ. కాబట్టి పులోమజార్చిత అని లలితా సహస్రంలో ఓ పేరు ఆవిడికి. కాబట్టి ఇంద్రుడు కొడుకు కాబట్టి ముగ్గురు కొడుకులు కాబట్టి ఆవిడ జగజ్జనని అమ్మ. వాళ్ళు ఆమెని చూసేటప్పటికీ చిన్నపిల్లలు అయిపోతారు. ఆ కుర్చీ దగ్గర అటు ఇటు ముగ్గురు కూర్చుని కుర్చీ మీద చేతులేసి అమ్మ నోటి వంక చూశారు. అమ్మ నోరు ఎర్రగా ఉంది. చంద్రుడు ఏదో చిన్న 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 ముక్కలైనట్టుగా తెల్లగా నోట్లో ఉన్నాయి. ఏమిటి? కర్పూర కళికలు. అమ్మ ఎప్పుడు తాంబూలం వేసుకున్నా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అసలు అమ్మవారికి ఇచ్చే తాంబూలం వేరుగా ఉంటుంది, మనం పెట్టే తాంబూలం కాదది. అది ముక్తా చూర్ణీల సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి గుండ చేసి వెయ్యాలి తాంబూలంలో. అది కానీ ఇంత వేశారనుకోండి నోరు బొబ్బలెక్కిపోతుంది. సూది మొనతో తీసి దాని మీద పెట్టాలంతే, అంతే గుండ వెయ్యాలి. అంతకన్నా ఎక్కువ వేస్తే నోరు బొబ్బలెక్కుతుంది వేసుకున్న వాళ్ళకి. అంత శక్తివంతం. యాలుకలు, ఖర్జూరము, జాపత్రి, జవాజీ, లవంగాలు ఇవన్నీ వేస్తారు. ఆ వాసన దిగంతములు దిశల యందు ఉన్న వాళ్ళని ఆకర్షిస్తుంది. ఆ సువాసన తాంబూలం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆవిడ నోటిలోంచి వచ్చే సువాసన, అందులో ఉన్న కర్పూర కళికలు చూశారు ఆ ముగ్గురు. చూసి అమ్మ నోరు ఎర్రగా ఉంది, ఏదో నవ్వులుతోంది, తెల్ల తెల్లగా ముక్కలు నాలుక మీద ఉన్నాయి, ఏమిటివి అని వాళ్ళ అమ్మ వంక చూసి అమ్మ ఏంటమ్మా ఏం తింటున్నావమ్మా అన్నారు. అంటే ఆవిడ దగ్గర వాళ్ళు అంత పిల్లలు, అంత చిన్న పిల్లలు. ఆవిడ ఏం చేసిందిట? విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ. వాళ్ళు ముగ్గురు అలా అంటే అమ్మ నవ్వి తను నవ్వులుతున్న తాంబూలాన్ని పైదవడకేసి నొక్కి ఆ పిప్పిలా ముద్దగా ఉన్నదాన్ని ఇలా నాలుకతో ముందుకు పెట్టి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అమ్మ తాంబూలపు పిడచ పెట్టేటప్పుడు లౌకికంగా కూడా అమ్మ, మీరు చూడండి, మీరు అందులో చాలామంది తల్లులు ఉన్నారు, అమ్మ తాంబూలం ఇలా చేత్తో తీసి నోట్లో పెట్టదు. పరమ ప్రేమతో పిల్లాన్ని దగ్గరికి తీసుకుని నోరు తెరవమని తన నోట్లోని నాలుకతో వాడి నోట్లోకి తోస్తుంది. అది అమ్మ ప్రేమ. వాడు ఆ అమ్మ లాలాజలంతో కలిసినటువంటి ఆ తాంబూలం వాడు నవిలి కొత్త రుచి చూసి, అమ్మ నా నోరు ఎర్రగా ఉందా అంటే అప్పటి నుంచి తాంబూలం అడుగుతాడు. తప్పు, నువ్వు వేసుకోకూడదు అంటుందమ్మ. అది అమ్మవారు వీళ్ళ ముగ్గురికి పెట్టింది. ఆ తాంబూల పిడచలు తిన్నారు వాళ్ళు. ఏమైంది తింటే? నే చెప్పనన్నారు శంకరాచార్యులు. ఎందుకని? చెప్పడం సాధ్యం కాదు. ఆ తాంబూలం తిన్నాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని అయి స్వామిమలైలో గోచీ పెట్టుకుని అలా నిలబడ్డాడు బ్రహ్మజ్ఞానిగా. దేవ సైన్యానికంతటికీ అధిపతి అయ్యాడు, నిత్య బ్రహ్మచారి అయ్యాడు, నిత్య యవ్వనుడయ్యాడు, వల్లీదేవసేనా సమేతుడై లోకమంతటి చేత పూజింపబడుతున్నాడు. తేనె చేత అభిషేకం పొందినంత మాత్రం చేత పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. వంశవృద్ధి కారకాయ నమః అని పేరు పొందాడు. ఇక ఇంద్రుడు స్వర్గలోక వైభవాన్నంతటినీ అనుభవిస్తున్నాడు. ఇంద్ర శబ్దం కేవలం పురాణంలో అనుకోకండి, వేదంలో ఇంద్ర శబ్దం ఒకటి ఉంటుంది. ఆ ఇంద్ర శబ్దమే రామాయణం అంతా ఇంద్ర 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 తిరుగుతుంది. విష్ణు ఉండదు, ఇంద్ర తిరుగుతుంది రామాయణం అంతా. కావాలంటే మీరు పరిశీలించండి. కాబట్టి ఆ ఇంద్రుడంతటి వైభవాన్ని అమ్మవారి తాంబూలపు పిడచ తిని పొందాడు. విష్ణువు శ్రీ మహాలక్ష్మికి భర్త అయి లక్ష్మీనారాయణుడు అనిపించుకున్నాడంటే అమ్మ నోటి తాంబూలపు పిడచ తిని. ఇంతమంది రాక్షసుల్ని నిగ్రహించగలిగి దశావతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చెయ్యగలిగాడంటే పరదేవత యొక్క తాంబూలపు పిడచ తిని. కాబట్టి ఇన్ని చెయ్యగలిగిన సమర్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మవారి తాంబూలపు పిడచ తినడం వల్ల వచ్చింది. ఆ నోటి వంక ఒక్కసారి ధ్యానంలో కనబడితే చాలు భర్తకొస్తున్న గండం తొలగిపోతుంది. ఆ శ్లోకం రోజు చదివి పరదేవత దగ్గర తాంబూలం వేసుకుంటే, అమ్మవారి నోటిని దర్శనం చేసి వేసుకుంటే భర్తకి గండకాలం తొలగుతుంది, సువాసినిత్వం నిలబడుతుంది, బిడ్డలు పుడతారు,
ధర్మమునందు అనురక్తి కలుగుతుంది, సువాసిని పూజ చేయించుకునే అర్హత కలుగుతుంది. పార్వతీదేవి కొడుకులిద్దరూ ఎంత గొప్పవాళ్ళో అంత గొప్ప సంసారం అవుతుంది. ఎందుచేత అగరవత్తు వాసన వస్తుందండి ఇక్కడ చూడండి. హరి ఓం. ఎందుచేత అంటే లోకంలో ఒక మర్యాద చెప్తారు, అమ్మవారి బిడ్డలిద్దరి విషయంలో అమ్మవారు చెయ్యవలసిన ఉపకారం లేదు, భర్త గారికి చేయడానికి ఉపకారం లేదు, ఆమె చెయ్యక్కర్లేదు. ఎందుచేత అంటే ఆ బిడ్డలు అంత గొప్పవాళ్ళు. మూకశంకరులు ప్రార్థన చేశారు, ఒక చోట అంటారు ఆయన, హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ అంటారు. అమ్మా నీ కొడుకు పెద్దవాడు, మహాప్రయోజకుడు వినాయకుడు, నువ్వేం చెయ్యక్కర్లా. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, నువ్వేం చెయ్యక్కర్లా. భర్త లోకవందితుడు, అందరి చేత నమస్కరింపబడతాడు శివుడు, ఆయనకేం చెయ్యక్కర్లా. మరి నీ శక్తి అంతా ఎవరి కోసమమ్మా? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవరు నీ దగ్గరికి వచ్చి అమ్మా కామాక్షి అని ఇలా వంగి నమస్కరిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటావమ్మా అన్నారు. కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తిన్నటువంటి ముగ్గురు అంత గొప్ప శక్తిని పొందారు. అసలు మీకు నేను ఒక మాట చెప్తాను. కంచిలో ఉన్నటువంటి స్వర్ణకామాక్షిని ఇతర మతస్థులు ఎత్తుకుపోతారేమోనని ఒకప్పుడు పెద్ద ఉపద్రవం కలిగితే ఒక బ్రాహ్మణ కుటుంబం పీఠాధిపతులతో పాటుగా స్వర్ణకామాక్షిని తీసుకెళ్లి తిరువయ్యూరులోనూ అక్కడ దాస్తూ జాగ్రత్తగా చిట్ట చివరికి తంజావూరు తెరిచారు. అక్కడ మహారాజు గారు అక్కడ స్వర్ణకామాక్షి దేవాలయం కట్టించారు. స్వర్ణకామాక్షి లోకాన్ని రక్షించగలదు, కానీ స్వర్ణకామాక్షిని రక్షించాలన్న భక్తితో తిరిగిన బ్రాహ్మణ కుటుంబంలో కామాక్షియే పురుష రూపంతో పుట్టింది. ఆవిడే శ్యామశాస్త్రి గారు. అందుకే శ్యామశాస్త్రి గారు అంత అందం, 6 అడుగుల ఎత్తున ఆయన ఉత్తరీయం వేసుకుని నడుస్తుంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతమంది వీధుల్లోంచి బయటికి వచ్చి అరుగుల మీద నిలబడి చూస్తూ ఉండేవారట శ్యామశాస్త్రి గారిని. శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పిన గురువు గారిలో చాలా గొప్పవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పచ్చిమిరియం ఆది అప్పయ్య శాస్త్రి గారని వాళ్ళ గురువు గారు. ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆయనకి 22 ఏళ్ళు, గురువు గారికి 53 ఏళ్ళు. సంగీతం చెప్తున్నారు. చెప్తుంటే గురువు గారి దగ్గర తాంబూల చర్వణం చేసేవారు శ్యామశాస్త్రి గారు. ఆయన ఎవరో తెలుసు గురువు గారికి, కామాక్షే పుట్టిందని, అందుకే ఎప్పుడు తాంబూలం వేసుకుంటారని. ఏమీ నియమం లేదు, నా దగ్గర కూడా తాంబూలం వేసుకో అన్నారు. పాట పాడుతుంటే ఒక రోజున శ్యామశాస్త్రి గారు పాట పాడుతుండగా దగ్గు వచ్చింది. ఆ తాంబూలం వెళ్ళి గురువు గారి ఉత్తరీయం మీద పడింది. గభాలన శ్యామశాస్త్రి గారు లేచి నా ఉచ్ఛిష్టం పడింది క్షమించండి అని తుడుస్తున్నారు. గురువుగారు అన్నారు, ఎప్పుడు శ్యామశాస్త్రి అని పిలిచేవారు కాదు, కామాక్షి అని పిలిచేవారు. కామాక్షి నీకు తెలుసు, నాకు తెలుసు, ఎప్పటికైనా నీ తాంబూలపు పిడచ పడాలని సంగీతం నేర్పాను, నీకు రాదని కాదు, నా జన్మ ధన్యమైంది, తొడవద్దన్నారు. ఆ తల్లి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ. ఆ తాంబూలపు పిడతలు తిన్నటువంటి ఆ ముగ్గురు ఎంత శక్తి పొందారో, ఆ తాంబూల చర్వణం చేస్తున్న నోరు ఆ తాంబూలపు పిడచ ఏం చెయ్యగలదో నీ చెప్పలేనమ్మా. అందుకని అంత గొప్పది కాబట్టి నేను ఫలశ్రుతి చెప్పను, అలా వదిలేశాను ఆ శ్లోకాన్ని అన్నారు. ఇది నేను ఇవాళే ఎందుకు మనవి చేశానంటే, ఈ శ్లోకాన్ని ఇవాళ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఇవాల్టి రోజున సుమంగళులకు సుమంగళి, సువాసినులకు సువాసిని అయినటువంటి ఆ జగన్మాత యొక్క తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోటి గురించి విన్నా, ఆ తాంబూలం గురించి తెలుసుకున్నంత మాత్రం చేత మనందరికీ కూడా వరలక్ష్మి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇవాళ తిథిని దృష్టిలో పెట్టుకుని శుక్రవారం సాయంకాలం కనుక అమ్మవారి తాంబూల చర్వణం మీద ఈ శ్లోకాన్ని మనవి చేశాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకుందాం. ఒక అద్భుతమైనటువంటి వేరొక విషయాన్ని లలితా వైభవంగా మీకు రేపటి రోజున పరదేవత పలికించగా నేనెంతటి వాణ్ణి పలకడానికి, కాబట్టి పలుకుతాను. స్వస్తి. అమ్మ, నాకు బలహీనత, అగరత్తుల వాసన వస్తే జ్వరం వచ్చేస్తుంది నాకు, అందుకని దయచేసి ఆ అగరత్తుల వాసన రాకుండా చూడండి.
మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.